ಮೇನ್ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ದೇವರ ನಾಮ ಮಹಿಮೆಪರಚಬಡನುಗಾಕ. ನಾವು ಸಾಧಾರಣವಾಗಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಕೆಲವೊಂದು విషయాలను గమనించిద్దాక సామాన్యంగా మనం ఈ లోకంలో కొన్ని సంగతులను గమనించినప్పుడు ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡೆಯುವಂತಾಗಿತ್ತಾವೋ ನಾವು ನೋಡಿಕೊಂಡ್ರೆ మనం ఏ రకంగా నడిచేటువంటి వాళ్ళంగా ఉన్నామో మనం చూసుకున్నప్పుడు MNC కంపెనీస్ ನಾವು ನೋಡ್ಕೋಬಹುದು. MNC ಅಥವಾ ಸಾಫ್ಟ್ವೇರ್ ಕಂಪನೀಸ್ಗಳು ನಾವು ನೋಡಬಹುದು. MNC మరి సాఫ్ట్వేర్ కంపెనీలు మనం చూడవచ్చు. ಅವರ ಒಂದು ರಿಕ್ರೂಟ್ಮೆಂಟ್ ಯಾವ ರೀತಿಯಾಗಿರುತ್ತೆ, వాళ్ళను అపాయింట్ చేసుకునే టైంలో రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది, HRA ಅಥವಾ HRM ಅವರು ಅವರ ಒಂದು ಕಂಪನಿಯ ಒಂದು ಅಭಿವೃದ್ಧಿಗೋಸ್ಕರ ಅವರ ಒಂದು ಕಂಪನಿ ಕೆಲಸದ ನಿಮಿತ್ತ ಕೆಲವ್ರನ್ನ ಅವರು ರಿಕ್ರೂಟ್ ಮಾಡ್ಕೋತಾರೆ. ఆ HRA వాళ్ళు, ఆ హ్యూమన్ రిసోర్స్ వాళ్ళు ఎలాంటి వారిని వారి కంపెనీకి చేర్చుకోవాలో వారు నిర్ణయించి చేర్చుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. ಯಾವ ರೀತಿಯಾದಂಥವ್ರನ್ನ ಅವರ ಕಂಪನಿ ಒಂದು ಉದ್ಯೋಗದ ನಿಮಿತ್ತ ಅವರು ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೋತಾರೆ. ఆ ఉద్యోగం కొరకు ఆ కంపెనీకి ఎలాంటి వారిని వారు ఏర్పరచుకున్నాలో అనేది వాళ్ళు గమనిస్తుంటారు. ನಿಮ್ಮನ್ನು ಕೇಳ್ತಾರೆ, ಯಾವ ರೀತಿಯಾದಂಥ ವ್ಯಕ್ತಿಗಳನ್ನ ಅವರು ಉದ್ಯೋಗದ ನಿಮಿತ್ತ ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ప్రశ్న మీకు, ఎలాంటి వారిని వారి ఉద్యోగ నిమిత్తం ఏర్పరచుకుంటారు? హైలీ క్వాలిఫైడ్, హైలీ టాలెంటెడ్, చాలా అర్హత కలిగిన వారిని, అనుభవం కలిగిన వారిని, ಅವರು ಎಡ್ಯುಕೇಶನ್ ಒಂದು ಕ್ವಾಲಿಫಿಕೇಶನ್ ನೋಡುವಂತರಾಗಿರ್ತಾರೆ. మరి విద్యార్హత అది ఒక అర్హతగా భావిస్తారు. ಅವರ ಅನುಭವವನ್ನು ಸಹ ಒಂದು ಅರ್ಹತೆಯಾಗಿ ಯೋಗ್ಯತೆಯಾಗಿ ಅವರನ್ನ ಚೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋರಾಗಿರ್ತಾರೆ. వారి యొక్క అనుభవాన్ని కూడా ఒక యోగ్యతగా, ఒక అర్హతగా భావించి తీసుకుంటారు. ವಿದ್ಯೆ ಇಲ್ಲದ ಇರೋರನ್ನು ಅಥವಾ ಅನುಭವ ಜ್ಞಾನವಿಲ್ಲದವ್ರನ್ನು ಆ ಒಂದು ಕಂಪನಿಗಳು ಆರಿಸಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. విద్య లేని వారిని కానీ అనుభవం లేని వారిని కానీ ఆ కంపెనీ ఏర్పరచుకోదు. అదే ರೀತಿಯಾಗಿ ನಾವು ಆ ಒಂದು ಡಿಫೆನ್ಸ್ ఫీల్డ్ ಅಲ್ಲಿ ಸಹ ನಾವು ನೋಡಬಹುದು. అదే రకంగా మనము ఈ రక్షణ దళంలో చూసినట్టయితే ఈ యొక్క డిఫెన్స్ వ్యవస్థలో ಅವರು ಯಾವ ರೀತಿಯಾದಂಥವನ್ನ ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಳ್ಳುತ್ತಾರೆ, ఆ మిలిటరీ కొరకు ఎలాంటి వారిని వాళ్ళు ఏర్పరచుకుంటారు. ಅದು ಏರ್ ಫೋರ್ಸ್ ಆಗಿರ್ಬೋದು, ನ್ಯಾವಲ್ ಆಗಿರ್ಬೋದು, ಅಥವಾ ಆರ್ಮಿ ಯಾವುದೇ ಆಗಿರ್ಬೋದು. మిలిటరీలో అది వాయుపడే కావచ్చు, లేక సైన్య విభాగం కావచ్చు, నౌకాదళం కావచ్చు, ఏదానికైనా ఎలాంటి వారిని ఏర్పరచుకుంటారు. ಅವರ ಯೋಗ್ಯತೆ ಯಾವ ಥರ ಇದ್ದರೆ ಅಲ್ಲಿ ಅವರ ಒಂದು ಎಂಪಿಕೆ ಅಥವಾ ಅವರೊಂದು ಆಯ್ಕೆ ಆಗುತ್ತೆ. వారి యొక్క యోగ్యత ఎలా ఉంటుందో ఆ రకంగా వారిని ఎన్నిక చేసుకుంటారు. ಆ ಮಿಲಿಟರಿಯಲ್ಲಿ ಅವರು ಶರೀರ ದಾರ್ಢ್ಯದಲ್ಲಿ ತುಂಬ ದೃಢವಾಗಿರಬೇಕು. మిలిటరీకు వెళ్ళేటువంటి వారైతే శారీరకంగా ದೇಹ ದಾರ್ಢ್ಯತೆ కలిగిన వారుగా ఉంటారు. ಎಲ್ಲ ವಾತಾವರಣ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ಅವರು ಎದುರಾಗಿ ನಿಲ್ಲೋರಾಗಿರ್ಬೇಕಾಗಿದೆ. అన్ని రకాలమైన వాతావరణ పరిస్థితులు కూడా ఎదురు నిలిచేటువంటి దైహిక సామర్థ్యం కలిగినటువంటి వారుగా ఉండాలి. ಅವರಿಗೆ ಆ ಒಂದು ಯುದ್ಧದ ಸಮಯದಲ್ಲಿ ಆ ಒಂದು ಭೀಕರ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ಆ ಒಂದು ಸಿಚುವೇಶನ್ ನ ಫೇಸ್ ಮಾಡ್ತಾರೋ ಅದಕ್ಕೆ ಎಲಿಜಿಬಲ್ ಅಥವಾ ಕ್ಯಾಪಬಲ್ ಆಗಿರೋರನ್ನ ಆ ಒಂದು ರಕ್ಷಣಾ ಪಡೆ, ಆ ಒಂದು ಡಿಫೆನ್ಸ್ ಅವರು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఎలాంటి వాతావరణంలోనైనా యుద్ధ పరిస్థితుల్లో ఎలాగో భరించుకోగలుగుతారో అలాంటి దేహ దారుఢ్యత కలిగినటువంటి వారినే మరి ఆ యొక్క డిఫెన్స్ డిపార్ట్మెంట్ వారు, సైన్యం వారు వారిని ఏర్పరచుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఫిజికల్లీ ఫిట్ ಆಗಿರಬೇಕು, వారు దైహికంగా చాలా సామర్థ్యం కలిగిన వారుగా ఉండాలి. మెంటల్లీ సహా ಅವರು ఫిట్ ಆಗಿರಬೇಕು, మానసికంగా కూడా సామర్థ్యం కలిగిన వారై ఉండాలి. ನಾವು ಒಂದು ಗುಂಪಿಗೆ ಇನ್ನೊಂದು ಕಡೆಗೆ ನಾವು ಬಂದ್ರೆ మరి ఇంకొక విషయానికి మనం వచ్చినట్టయితే ರಾಜಕೀಯ ರಂಗದಲ್ಲಿ, మరి రాజకీయ రంగానికి వచ్చినట్టయితే పొలిటికల్ ఫీల్డ్ ಅಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾದಂಥವ್ರನ್ನ ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊತಾರೆ. పొలిటికల్ ఫీల్డ్లో ఎలాంటి వారిని మరి ఎన్నిక చేసుకుంటారు? ಹೇಳಿ. ಅಲ್ಲ ಆ ರೀತಿ ಅಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಇರಬೇಕಂತ ಕ್ವಾಲಿಫಿಕೇಶನ್ಸ್, వారికి ఉండాల్సినటువంటి కొన్ని నియమాలు. ಅವ್ರಿಗೆ ಹಣ ಇದ್ದವರನ್ನು ಅವರು ಆ ಪೊಲಿಟಿಕಲ್ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋರಾಗಿರ್ತಾರೆ. ఒకవేళ బాగా డబ్బు సంపాదన ఉన్న వాళ్లను రాజకీయ రంగంలో రాణించగలుగుతారు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಜನರಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆಯ ಹೆಸರು ಇರೋರನ್ನ ಆ ಒಂದು ರಾಜಕೀಯ ರಂಗದಲ್ಲಿ ಆ ಒಂದು ಮನುಷ್ಯರನ್ನು, ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಳ್ಳೋರಾಗಿರ್ತಾರೆ. సామాజికంగా ప్రజలలో ఒక అభిమానము కలిగినటువంటి వారిని
జనులు ఎన్నుకునేటటువంటి పరిస్థితి చూస్తాం. ಈ ಲೋಕದ ಒಂದು ಆಯ್ಕೆಯನ್ನು ನಾವು ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾಗ ఈ లోకం యొక్క ఏర్పాట్లు మనం చూసినట్లయితే ವಿದ್ಯಾವಂತರಾಗಿರಬೇಕು, విద్యావంతులై ఉండాలి, ದೈಹಿಕವಾಗಿ ಅವರು ದೃಢವಾಗಿರುವಂತರಾಗಿರಬೇಕು, దైహికంగా దృఢంగా ఉండాలి, ಬುದ್ಧಿವಂತರಾಗಿರಬೇಕು, ಜ್ಞಾನುలై ఉండాలి. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅವರು ಐಶ್ವರ್ಯವಂತರು ಮತ್ತು ಈ ಒಂದು ಲೋಕದ ಪ್ರಕಾರ ಹೆಸರು ಉಳ್ಳವರು, ಹೆಸರನ್ನು ಪಡೆದುಕೊಂಡವರಂತವರಾಗಿರಬೇಕು. అంత మాత్రమే కాకుండా లోకానుసారంగా డబ్బు సంపాదన కలిగినటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారుగా ఉండాలి. ಈ ಲೋಕದ ಒಂದು ಆಯ್ಕೆ, ಈ ಲೋಕದ ಒಂದು ಕರೆ, ಈ ಲೋಕದ ಒಂದು ಒಂದು ನೇಮಕ ಈ ರೀತಿಯಾಗಿರುವಂತದ್ದಾಗಿರುತ್ತದೆ. ఈ లోకం యొక్క పిలుపు, ఈ లోకం యొక్క ఏర్పాటు, ఈ లోకం యొక్క ఎంపిక ఈ రకంగా ఉంటుంది. ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಇದಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ಕೆಲವೊಂದು ಮಾತುಗಳನ್ನು ನಾವು ನೋಡಿಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗುವ. దీనికి అనుసారంగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు మొదలనే పత్రిಕೆ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ మొదటి అధ్యాయము 26ರಿಂದ 31 వచనవరకు, 26 నుంచి 31 వచనాల వరకు చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపునిచుండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరం దేని ఎదుట అతిశయించుకున్నట్టు జ్ఞానులను సిద్ధపరచుటకు లోకంలో వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిద్ధపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యక్తము చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు తెలుసుకుంటున్నారు. అతిశయించువాడు ప్రభునందు అతిశయించుకోవాలని వ్రాయబడినది. నెరవేర్పు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు. సహోదరవే, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಕರೆದಾಗ ಎಂತವರನ್ನು ಕರೆದರೆಂದು ಆಲೋಚಿಸಿರಿ. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. ನಿಮ್ಮೊಳಗೆ ಲೌಕಿಕ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಜ್ಞಾನಿಗಳು ಅನೇಕರಿಲ್ಲ, మీ లోకరీతిలో మీలో జ్ఞానులైన వారు అనేకులు లేరు, ಅಧಿಕಾರಿಗಳು ಅನೇಕರಿಲ್ಲ, మరి అధికారము కలిగిన వారు లేరు, ಕುಲೀನರು ಅನೇಕರಿಲ್ಲ, మరి మీలో ಪ್ರಭುಗಳು ప్రభువులైన వారు ఎవరు లేరు. ದೇವರು ಜ್ಞಾನಿಗಳನ್ನು ನಾಚಿಕೆ ಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ಈ ಲೋಕದ ಬುದ್ಧಿಹೀನರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుట కొరకై ఈ లోకములో నుండి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. ಈ ಲೋಕದ ಬಲಹೀನನನ್ನು ಆತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఈ లోకములో ఉన్న బలహీనులు ఆయన ಈ ఏర్పరచుకున్నాడు. ಲೋಕದ ಕುಲಹೀನರನ್ನು, ಅಸಡ್ಡಿ ಆದವರನ್ನು ಆತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఈ లోకములో కులహీనులైనటువంటి వారిని, మరి ఆయనకు అనర్హులైనటువంటి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಗಣನೆಗೆ ಬಾರದವರನ್ನು ಆತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అంత మాత్రమే కాదు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ಇಲ್ಲಿ ಕರ್ತನ ಒಂದು ಆಯ್ಕೆಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటును మనం చూడగలం. ಕರ್ತನ ಒಂದು ಕರೆಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని యొక్క పిలుపును మనం చూస్తున్నాము. ಕರ್ತನ ಒಂದು ನೇಮಕವನ್ನು ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಂತವರಾಗಿದ್ದೇವೆ. దేవుని యొక్క నియామకాన్ని మనం చూస్తున్నాము. ಈ ಲೋಕದಲ್ಲಿ ಬುದ್ಧಿವಂತರು ಅನೇಕರಿದ್ದಾರೆ, ఈ లోకములో జ్ఞానులు అనేక మంది ఉన్నారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಐಶ್ವರ್ಯವಂತರು ಅನೇಕರಿದ್ದಾರೆ, ఈ లోకములో ఐశ్వర్యవంతులు చాలా మంది ఉన్నారు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಗಣ್ಯರು, ಕುಲೀನರು ಅನೇಕರಿದ್ದಾರೆ. ఈ లోకములో గಣ್యులైన వారు, ప్రభులైన వారు ఎంతో మంది ఉన్నారు. ಆದ್ರೆ ಕರ್ತನು ಎಂತವರನ್ನ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, ಎಂತವರನ್ನು ಒಂದು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ ನಾವು ನೋಡಿದ್ರೆ, అయితే దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు, ఎలాంటి వారిని దేవుడు ఆదరించాడని మనం చూసినట్లయితే ಇದು ನಮಗೆ ಒಂದು ವಿಭಿನ್ನವಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ. ఇక్కడ మనకు పూర్తి విభిన్నంగా కనబడుతుంది. ಒಂದು ವಿಚಿತ್ರವಾಗಿ ನಮಗೆ ಈ ಒಂದು ಕರ್ತನ ಒಂದು ಆಯ್ಕೆ, ಕರ್ತನ ಒಂದು ನೇಮಕ ನಮಗೆ ವಿಚಿತ್ರವಾಗಿದೆ ಅಂತ ನಮ್ಗೆ ಅನ್ಸುತ್ತೆ. మనకు అనిపిస్తుంది దేవుడు చేసుకునే ఎన్నిక, దేవుడు చేసుకునే ఏర్పాటు చాలా విచిత్రంగా ఉందని మనకు అనిపిస్తుంది కదా. ಈ ಲೋಕದ ಜನರು ಅವರು ಪ್ರಭುಗಳನ್ನು, ಅಧಿಕಾರಿಗಳನ್ನು, ವಿದ್ಯಾವಂತರನ್ನು, ಬುದ್ಧಿವಂತರನ್ನು, ಐಶ್ವರ್ಯವಂತರನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಳ್ತಿರುವಾಗ ఈ లోకములో ఉన్నటువంటి వారు జ్ఞానులైన వారిని, ఐశ్వర్యవంతులైన వారిని, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని ఏర్పరచుకుంటే, ಆದ್ರೆ ಕರ್ತನು ಅದಕ್ಕೆ ವಿಭಿನ್ನವಾಗಿ ವಿಚಿತ್ರವಾದಂತ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಕುಲಹೀನರನ್ನು ಮತ್ತು ಗಣನೆಯಲ್ಲಿ ಇಲ್ಲದಂತವರನ್ನು, ಬುದ್ಧಿ ಇಲ್ಲದಂತವರನ್ನು ಮತ್ತು ಯಾವ ಗಣನೆಗೆ ಯಾವ ಯೋಗ್ಯತೆಯಲ್ಲಿ ಇಲ್ಲದಂತವರನ್ನು ಕರ್ತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అయితే ప్రభు
మరి ఎలాంటి వారిని ఏర్పరచుకున్నా అంటే ఏ ఘనతకు కూడా ఏ ఎన్నిక లేని వారిని బలహీనులని దేవుడు ಏರ್ಪಡಿಸಿಕೊಂಡటువంటిది. ಕರ್ತನ ಈ ಒಂದು ಆಯ್ಕೆಗೆ ಕಾರಣ ಏನಾಗಿರ್ಬೋದು? దేవుడు ಈ రకంగా ಏರ್ಪಡಿಸಿಕೊಳ್ಳడానికి ಕಾರಣం ಏಮೈ ఉండొచ్చు? ಬುದ್ಧಿವಂತರಾಗಿದ್ರೆ ಅವರು ಬುದ್ಧಿವಂತಿಕೆಯಿಂದ ಕೆಲಸ ಮಾಡಿ ಆ ಒಂದು ಕಂಪನಿಗಳಿಗೆ ಅಥವಾ ನೇಮಿಸಲ್ಪಟ್ಟ ಕಾರ್ಯಗಳನ್ನು ಸರಿಯಾಗಿ ಮಾಡುವಂತರಾಗಿರ್ತಾರೆ. ఒకవేళ బుద్ధివంతులైతే ఆ కంపెనీ నియమించబడినటువంటి వారు ఆ కంపెనీ యొక్క అభివృద్ధికి ಪ್ರಯಾಸಪಡ್ತಾರೆ. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಕರ್ತನ ಒಂದು ಆಯ್ಕೆ ನೋಡಿದ್ರೆ ಯಾವ ಗಣನೆಯಲ್ಲಿ ಬುದ್ಧಿ ಇಲ್ಲದವರನ್ನು ಮತ್ತು ಗಣನೆಯಲ್ಲಿ ಇಲ್ಲದವರನ್ನು ಜ್ಞಾನವಿಲ್ಲದವರನ್ನು ಮತ್ತು ಕುಲಹೀನರನ್ನು ಗೋತ್ರದಲ್ಲಿ ಸಹ ಅವರು ದೊಡ್ಡವರಲ್ಲ ಅಂತವರನ್ನು ಕರ್ತನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. అయితే ఈ ప్రభు యొక్క విషయంలో మనం చూసినట్టయితే ఎన్నిక లేని వారు మరి కులములో కూడా హీనులైనటువంటి వారిని మరి ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ಯಾಕೆ ಕರ್ತನ ಒಂದು ಈ ಒಂದು ವಿಚಿತ್ರವಾದ ಆಯ್ಕೆಗೆ ಕಾರಣ ಏನಂತ ನಾವು ನೋಡಿದ್ರೆ ఈ రకమైనటువంటి విచిత్రమైన దేవుని ఏర్పాటుకు కారణం ఏమిటంటే ಏನಕ್ಕೆ ಕರ್ತನು ಇಂಥವರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, ఎందుకొరకు దేవుడు ఇలాంటి వారిని ఏర్పరచుకున్నాడు? ಕರ್ತನ ಒಂದು ಈ ವಿಚಿತ್ರವಾದಂತ ಒಂದು ಆಯ್ಕೆ ಅಥವಾ ಒಂದು ನೇಮಕ ಏನಾಗಿದೆ? దేవుని యొక్క ఈ యొక్క విచిత్రమైనటువంటి ఎంపిక ఏర్పాటు ఎలాగై ఉంటున్నది? ಅದೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ అదే అధ్యాయములో 27వ వచనం మనం చూసినట్టయితే ಯಾಕೆ ಕರ್ತನು ಇಂಥವರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆಂದು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ 27 ఎన్నో అధ్యాయం ಅದೇ ಮೊದಲನೇ 27వ వచనం మనం చూసినట్టయితే ದೇವರು ಜ್ಞಾನಿಗಳನ್ನು ನಾಚಿಕೆ ಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ಈ ಲೋಕದ ಬುದ್ಧಿಹೀನರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ಜ್ಞಾನಿಗಳನ್ನು ನಾಚಿಕೆ ಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಜ್ಞಾನ ಇಲ್ಲದವರನ್ನು ಬುದ್ಧಿಹೀನರನ್ನು ಆತನು ಆರಿಸಿಕೊಂಡವನಾಗಿದ್ದಾನೆ. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ಅದೇ ಈ ಲೋಕದ ಮತ್ತೆ ದೇವರ ಬಲಿಷ್ಠರನ್ನು ನಾಚಿಕೆ ಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಈ ಲೋಕದ ಬಲಹೀನರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ನಾವು ಅಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ನಾವು ಗಮನಿಸಿಕೊಂಡಿದ್ರೆ చాలా బాగా మనం ఇక్కడ గమనిస్తే ಇನ್ ಕೇಸ್ ಕರ್ತನ ಜ್ಞಾನಿಗಳನ್ನು ಅಥವಾ ಗಣ್ಯರನ್ನು ಕುಲೀನರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ರೆ ఒకవేళ జ్ఞానులను మరి శక్తివంతులను ప్రభువులను దేవుడు ఏర్పరచుకొని ఉంటే ಅವರು ಕರ್ತನ ಮುಂದೆ ಅವರ ತಮ್ಮನ್ನು ತಾವು ಹೊಗಳಿಕೊಳ್ಳೋರಾಗಿರ್ತಾರೆ. ఒకవేళ ప్రభువు ముందు వాళ్ళే ఎక్కువగా పొగుడుకునేటువంటి వారుగా ఉండేవారు. ನಾನು ಏನಾಗಿದ್ದೇನೋ, నేను ఏమై ఉన్నాను, ನಾನು ಜ್ಞಾನಿಯಾಗಿದ್ದೇನೆ, నేను ಜ್ಞಾನಿ అయి ఉన్నాను, ಈ ಜ್ಞಾನ ನನ್ನಿಂದ ಆದದ್ದು, ఈ జ్ఞానము నా వలన వచ్చింది, ನಾನು ಐಶ್ವರ್ಯವಂತನಾಗಿದ್ದೇನೆ, నేను ఐశ్వర్యవంతునై ఉన్నాను, ಈ ಒಂದು ಐಶ್ವರ್ಯ ನನ್ನ ಒಂದು ಶಕ್ತಿಯಿಂದ ಆದದ್ದು, ఈ ఐశ్వర్యము నా శక్ತಿ వలన వచ్చింది, ನಾನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆಯ ಹೆಸರು ಪಡೆದವನಾಗಿದ್ದೇನೆ, ಈ ಒಂದು ಹೆಸರು ನನ್ನ ಒಂದು ಜ್ಞಾನದಿಂದ ನನ್ನ ಬಲದಿಂದ ಆದದ್ದಂತ ಅವರಷ್ಟಿಗೆ ಅವರು ಒಂದು ಹೆಮ್ಮೆಯನ್ನು ಕೊಚ್ಚಿಕೊಳ್ಳೋರಾಗಿರ್ತಾರೆ. ఒకవేళ ఆయా వ్యక్తులు నాకున్నటువంటి జ్ఞానమును బట్టి నేను ఇంత గొప్పగా అయ్యాను, నాకున్నటువంటి డబ్బును బట్టి నేను ఇంత గొప్పగా అయ్యాను, నాకున్న పేరు ప్రతిష్టలను బట్టి నేను ఇంతగా గొప్పగా అయ్యానని వారే దేవుని ముందు అతిశయించుతూ ఉంటారు. ಕರ್ತನ ಅಂತವರ ಮನಸ್ಸನ್ನು ತಿಳಿದವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు అలాంటి వారి హృదయాలను ఎరిగిన వాడు కనుక ಅದಕ್ಕೋಸ್ಕರ ಕರ್ತನು ಯಾವ ಗಣನೆಯಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಇರುವಂತ ಜ್ಞಾನವಿಲ್ಲದಂತ ನಮ್ಮನ್ನು ಆತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అందుకొరకై జ్ఞానము లేని మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದಂತ ನಮ್ಮನ್ನು ಆತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఏ యోగ్యత లేని మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ನಾವು ಈ ಒಂದು ಕಾರಣವನ್ನು ನೋಡಿದ್ರೆ, ఈ కారణాన్ని మనం చూసినట్టయితే ದೇವರು ಜ್ಞಾನಿಗಳನ್ನು ನಾಚಿಕೆ ಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ಈ ಲೋಕದ ಬುದ್ಧಿಹೀನರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ನಮ್ಮ ಮುಖಾಂತರ ಜ್ಞಾನಿಗಳು ನಾಚಿಕೆ ಪಡ್ಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. మన మూలకంగా జ్ఞానులు సిగ్గుపడాల్సి ఉంది. ನಮ್ಮ ಮುಖಾಂತರ ಐಶ್ವರ್ಯವಂತರು ನಾಚಿಕೆ ಪಡಬೇಕಾಗಿದೆ. మన మూలకంగా
ಐಶ್ವರ್ಯವಂతులు ಸಿಗ್ಗುಪಡಾಲ್ಸಿದೆ. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಆ ಒಂದು ವಿಶ್ವಾಸವಿಟ್ಟಂತ ಈ ಜನರು, క్రీస్తులో నమ్మకం ఉంచినటువంటి ప్రజలు, ಅವರು ಎಷ್ಟು సమాధానದಿಂದ ಎಷ್ಟು ಸಂತೋಷದಿಂದ ಈ ಲೋಕದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾ ಇದ್ದಾರೋ, ఎంత సమాధానముగా సంతోషముగా ఈ లోకములో వారు నడుస్తూ ఉన్నారు, ಎಷ್ಟು ಈ ಲೋಕಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಎಷ್ಟು ಪವಿತ್ರವಾಗಿ ಅವರು ನಡೀತಾ ಇದ್ದಾರೋ, ఈ లోకమునకు విరుద్ధంగా పరిశుద్ధ జీవితాన్ని మీరు ఎలాగూ జీవిస్తున్నారో, ಇಂಥ ಕ್ರಿಸ್ತ ಭಕ್ತಿಗಳ ಮುಖಾಂತರ ಆ ಒಂದು ವಿಶ್ವಾಸಿಗಳ ಮುಖಾಂತರ ಆ ಒಂದು ಬಲಿಷ್ಠರನ್ನು ಮತ್ತು ಜ್ಞಾನಿಗಳನ್ನು ನಮ್ಮ ಮುಖಾಂತರ ಆತನ ನಾಚಿಕೆ ಪಡಿಸುವುದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಆತನ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇలాంటి బలహీనమైన మనము ఇలాంటి సంతృప్తికరమైన జీవితాన్ని జీవించుట చూసి ఐశ్వర్యవంతులు, జ్ఞానులు, మరి పేరు ప్రతిష్ఠలు కలవారు సిగ్గుపరచడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ಈ ಲೋಕದ ಮನುಷ್ಯರು ಅಥವಾ ಈ ಲೋಕದ ಜ್ಞಾನಿಗಳನ್ನು ನಾಚಿಕೆ ಪಡಿಸುವುದು ಹಾಗೆ ನಾವಿದೀವ? ఈ లోకములో ఉన్న జ్ఞానులను, ఈ లోకములో ఉన్న ఐశ్వర్యవంతులను సిగ్గుపరిచే వాళ్ళంగా మనం ఉన్నామా? ನಾವು ಅವರನ್ನ ನಾಚಿಕೆ ಪಡಿಸುವಾಗಿರ್ಬೇಕಂದ್ರೆ ನಾವು ಈ ಲೋಕದ ಪ್ರಕಾರ ನಾವು ಸಂತೋಷವಾಗಿ ಸಮಾಧಾನವಾಗಿ ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ಮಿತಿ ಇರುವಂತ ಹಾಗೆ ನಾವು ನಡೆಯಬೇಕಾಗಿದೆ. మరి అలాంటి వారిని సిగ్గుపరచాలంటే మనము ఈ లోక సంబంధమైన విషయంలో మితముగా అనుభవిస్తూ మనము వారికి ఒక మాదిరి చూపి వారముగా ఉండాలి. ನಾವು ಗಣ್ಯರಲ್ಲ, మనం గండిలు కాదు, ನಾವು ಕುಲೀನರಲ್ಲ, మనం ప్రభువులు కాదు, ನಾವು ಬುದ್ಧಿವಂತರಲ್ಲ, మనం బుద్ధివంతులం ನಾವು కాదు, ಐಶ್ವರ್ಯವಂತರು ಅಲ್ಲ, ఐశ్వర్యవంతులం కాదు. ಮಾತ್ರವಲ್ಲದೆ ನಾವು ಯಾವುದೇ ಒಂದು ದೊಡ್ಡ ಕುಲಕ್ಕೆ ಗೋತ್ರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು ನಾವಲ್ಲ. అంత మాత్రమే కాకుండా ఏదో శ్రేష్టమైన గొప్ప కులములో పుట్టామో, గొప్ప గోత్రంలో ఉన్నామో అది కూడా కాదే. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಕರ್ತನ ಈ ಒಂದು ಆಯ್ಕೆಗೆ ಈ ಕಾರಣ ನಾವು ನೋಡಿದ್ರೆ ಈ ಲೋಕದ ಜ್ಞಾನಿಗಳನ್ನು ನಮ್ಮ ಮುಖಾಂತರ ನಾಚಿಕೆ ಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ಆತನು ಇಂಥವರನ್ನಂದ್ರೆ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇలాంటి వారిని అనగా మనలను, ఈ లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. 1ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನ ನಾವು ನೋಡಿದ್ರೆ, మొదటి అధ్యాయం 29వ వచనం మనం ಈ చూసినట్టు, ಲೋಕದ ಕುಲೀನರನ್ನು ಅಸಡ್ಡೆಯಾದವರನ್ನು ಆರಿಸಿಕೊಂಡದ್ದಲ್ಲದೆ ಗಣ್ಯರನ್ನು ಎಲ್ಲದಂತೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಗಣನೆಗೆ ಬಾರದವನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ಈಗಿರಲು ದೇವರ ಮುಂದೆ ಹೊಗಳಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಯಾರಿಗೂ ಆಸ್ಪದವಿಲ್ಲ. సరి దేవుని ఎదుట అతిశయపుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ಈಗಿರಲು ದೇವರ ಮುಂದೆ ಹೊಗಳಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಯಾರಿಗೂ ಆಸ್ಪದವಿಲ್ಲ. ఇలాగుండుట వలన దేవుని ముందు అతిశయించుటకు ఎవరికి కూడా ఆస్పదం లేనే లేదు. ಆತನು ನೀತಿವಂತರನ್ನ ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಲ್ಲಿ ಅವನು ಹೇಳುವಂತಾನೆ, ಇದು ನನ್ನ ಸ್ವಂತ ನೀತಿಯಿಂದ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳುವಂತನಾಗಿರ್ತಾನೆ. ఒకవేళ దేవుడు నీతివంతుని ఏర్పరచుకుని ఉంటే ఆ నీతివంతుడు అంటాడు, నా స్వనీతిని బట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ಬುದ್ಧಿ ಇದ್ದವರನ್ನು ಅಥವಾ ಐಶ್ವರ್ಯವಂತರನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಅವರು ಈ ರೀತಿಯಾಗಿ ಅವರ ಒಂದು ಸ್ವಭಾವ, ಅವರ ಒಂದು ನಡವಳಿಕೆ ಇರುತ್ತೆ, ಇದು ನನ್ನಿಂದಲೇ ಆದದ್ದು ಅಂತ ಅವರ ಒಂದು ಯೋಚನೆಯಲ್ಲಿ ಇರುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. ఒకవేళ బుద్ధివంతులను, ఐశ్వర్యవంతులను ఏర్పరచుకుంటే బుద్ధివంతుడు అంటాడు, ఇది నా బుద్ధి వల్ల జరిగింది. ఐశ్వర్యవంతుడు అంటాడు, నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు ఏర్పరచుకున్నాడని. ಇದು ಕರ್ತನ ಈ ಒಂದು ಆಯ್ಕೆಗೆ ಕಾರಣ ಅಂತವರನ್ನು ನಮ್ಮ ಮುಖಾಂತರ ನಾಚಿಕೆ ಪಡಿಸೋದಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ನೇಮಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. దేవుని పిలుపుకు కారణం ఏమిటంటే అలాంటి వారిని సిగ్గుపరచుటకై ఎన్నిక లేని మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ನಾವು ಈಗ ಕರ್ತನ ಮುಂದೆ ಬಂದು ನಾನೇನೋ ದೊಡ್ಡವನು, ನನ್ನಿಂದ ಇದಾಗಿದೆ ಅಂತ ನಮ್ಮಿಂದ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ಈಗ మనం ఇప్పుడు మేము మన వలన ఇలాగ జరిగింది, మన మూలకంగానే ఇలాగ జరుగుతుందని మనము అతిశయించుకోవడానికి ఏమాత్రము కారణము లేదు.
ಮಣ್ಣಾದಂತ ನಮ್ಮನ್ನು ಮಣ್ಣಿಗೆ ಸಮವಾದಂತ ಆತನ ಒಂದು ದೃಷ್ಟಿಯಲ್ಲಿ, ಆತನ ಒಂದು ನೋಟದಲ್ಲಿ, ಆತನ ಪಾದ ದೃಶ್ಯಾದಂತ ನಮ್ಮನ್ನು ಆತನು ఆర్చిಕೊಂಡಿದ್ದಾನೆ. మనలను మంటి పురుగులమైన మనలను, నేల మట్టికి సమానమైన మనలను ఆయన తాను ఏర్పరచుకున్నాడు. ಇವಾಗ ನಾವು ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗುತ್ತಾ? మనం ఆ రకంగా చెప్పగలుగుతామా? ಯಾರಾದ್ರೂ ಹೇಳಲಿಕ್ಕೆ ఎవరికైనా చెప్పడానికి సాధ్యమా? ಮನಸ್ಸಿದೆಯಾ? మనస్సున్నదా? ಇದು ಕರ್ತನ ನನ್ನಿಂದ ಆದದ್ದು, ಇದು ನನ್ನ ಶಕ್ತಿ ಅಂತ ಎಲ್ಲಿಂದೆ ఎవరైనా ఇది నా శక్తి వలన, నా నుంచి అని అనుకోవడం ఉంటుందా? ಯಾಕಂದ್ರೆ ನಾವು ಶೂನ್ಯದಿಂದ ಅಂದ್ರೆ ಮಣ್ಣಿನಿಂದ ನಾವು ತೆಗೆಯಲ್ಪಟ್ಟು ನಾವು ಆತ ಒಂದು ಮಹಾಕೃಪದಿಂದ ಆತನ ಒಂದು ಆಲಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡಿ ಆತನ ಆಲಯದಲ್ಲಿ ಆತನನ್ನು ಕೊಂಡಾಡುವ ಒಂದು ಭಾಗ್ಯ ನಮಗೆ ಸಿಕ್ಕಿದೆ. ಮತ್ತು ಮಣ್ಣಿನಿಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು ಆತನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದು ಆತನನ್ನು ಕೊಂಡಾಡುವಂತ ಒಂದು ಭಾಗ್ಯವನ್ನು ನಮಗೆ ಸಿಕ್ಕಿದೆ, మాకు దొరికింది. ಇವಾಗ ನಾವು ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಅದಲ್ಲ. ఇప్పుడు మనం అలాగ చెప్పలేము. ಕರ್ತನ ಒಂದು ಈ ಒಂದು ಆಯ್ಕೆಗೆ ಮತ್ತೊಂದು ಕಾರಣವನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ప్రభు ఈ యొక్క దీనికి కారణం మనం ఇంకోటి చెప్పాలంటే, ಯಾಕೆ ಇಂಥವರನ್ನು ಕರ್ತನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, ఎందుకు ప్రభు ఇలాంటి వారిని ఏర్పరచుకున్నాడు? ಗಲಾತ್ಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ, గలతీయులకు రాసిన పత్రిక, ಗಲಾಟಿಯನ್ಸ್ చాప్టర్ 1 15-16, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 ವಚನಗಳು, 15-16 వచనాలు. ಅಲ್ಲಿ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అక్కడ పౌలు అంటున్నాడు, ಆದರೆ ನಾನು ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿದ್ದಾಗಲೇ ನನ್ನನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸಿ ತನ್ನ ಕೃಪೆಯಿಂದ ಕರೆದ ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನು ನಾನು ಅನ್ಯ ಜನರಲ್ಲಿ ಪ್ರಸಿದ್ಧ ಪಡಿಸುವನಾಗಬೇಕೆಂದು ಆತನನ್ನು ನನ್ನೊಳಗೆ ಪ್ರಕಟಿಸುವುದಕ್ಕೆ ಇಚ್ಛಿಸಿದಾಗಲೇ అయినను తల్లి అదేనా అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు, నాకంటే ముందుగా ಅಪೊಸ್ತಲೈನ ವಾರಿ ಇಲ್ಲಿ ನಾವು ಮತ್ತೊಂದು ಕಾರಣ, ಕರ್ತನ ಒಂದು ಈ ಒಂದು ಆಯ್ಕೆಗೆ ನೇಮಕಗೆ ಮತ್ತೊಂದು ಕಾರಣವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రభు యొక్క ఏర్పాటుకు, ప్రభు యొక్క పిలుపుకు మరొక కారణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ಯಾಕೆ ಕರ್ತನು ಇಂಥವರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, ఎందుకు ప్రభు ఇలాంటి వారిని ఏర్పరచుకున్నాడు? ನಾನು ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿದ್ದಾಗಲೇ ನನ್ನನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸಿ ತನ್ನ ಕೃಪೆಯಿಂದ ಕರೆದ ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನು ನಾನು ಅನ್ಯ ಜನರಲ್ಲಿ ಪ್ರಸಿದ್ಧ ಪಡಿಸುವನಾಗಬೇಕೆಂದು. తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని దేవుడు ఏర్పరచుకున్నాడు. ದೇವರ ಮಗನು ನಮ್ಮ ಮುಖಾಂತರ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕು. దేవుని కుమారుడు మన ద్వారా మహిమ పొందవలెను. ದೇವರ ಒಂದು ಕೃಪೆಯನ್ನು ನಮ್ಮ ಮುಖಾಂತರ ಈ ಲೋಕಕ್ಕೆ ತೋರಿಸುವರಾಗಿರಬೇಕು. దేవుని యొక్క కృపను మన ద్వారా ఈ లోకానికి మనం చూపించవలసిన వారము. ಆ ಕರ್ತನು ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾಗಿದ್ದಾನೆ, ఆ ప్రభు ప్రేమ స్వరూపి. ಆ ಕರ್ತನು ದಯವುಳ್ಳತಾಗಿದ್ದಾನೆ, ఆ ప్రభు దయగలవాడు. ಆ ಕರ್ತನು ಈ ಲೋಕವನ್ನು ಪಾಪದಿಂದ ಬಿಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದವನಾತನಾಗಿದ್ದಾನೆ. ఆయన పాపులను విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన వాడు. ಈ ಒಂದು ಸುವಾರ್ತೆ, ಈ ಒಂದು ರಕ್ಷಣೆಯನ್ನು ಲೋಕಕ್ಕೆ ತಿಳಿಸುವುದಕ್ಕೆ ಕರ್ತನು ಆ ಗಣನೆಯಲ್ಲಿ ಇಲ್ಲದಂತ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇలాంటి సువార్తను ప్రజలకు చాటడానికి ఎన్నిక లేని మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ಬೆಳಗ್ಗೆ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಸಹ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ, ఉదయకాలం ఆరాధనలో మనం విన్నాము. ನಾವು ಆ ಒಂದು ಹತ್ತಿರ ಬರಲಿಕ್ಕೂ ಸಹ ನಮಗೆ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ, ఆ దగ్గరకు వెళ్ళడానికి కూడా మనకు ಯೋಗ್ಯತೆ లేదు. ಅದ ಅಬ್ರಾಹ್ಮನು ಅವರ ದಾಸರಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. అబ్రహాము తన దాసులకు పనివారికి ఇలాగ చెప్పాడు, ನೀವು ಇಲ್ಲೇ ಇರಿ, ನಾನು ನನ್ನ ಮಗನು ಹೋಗಿ ದೇವರನ್ನ ಕೊಂಡಾಡಿ ಬರುತ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ఆ పని మనుషులకు ఇలా చెప్పాడు, అయ్యా మీరిక్కడే ఉండండి, నేను నా కుమారుడు మేము వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తాము. ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ದಾಸರಿಗೆ ಯಾವ ರೀತಿ ಅಂತ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ. అక్కడ మనం చూసినట్టయితే దాసులకు
దేవుని సమీపించేటువంటి ಯೋಗ್ಯತ ಅರ್ಹತೆ లేదు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪಾಪದ ದಾಸದಲ್ಲಿದ್ದಂತ ನಮಗೂ ಸಹ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ಒಂದು ಯೋಗ್ಯತೆ, ಒಂದು ಅರ್ಹತೆ ನಮಗಿರ್ಲಿಲ್ಲ. అదే రకంగా పాప దాసత్వంలో ఉన్న మనకు ఎలాంటి అర్హత, ఎలాంటి యోగ్యత, ప్రభువును సమీపించేటువంటి ధన్యత మనకు లేనే లేదు. ಆದರೂ ಸಹ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. అయినను కూడా యేసు ప్రభు మనలను ఏర్పరచుకున్నాడు. ಗಣ್ಯರಾದಂತ ಜನವ ನಾವು. మనం ఈ గణనకు ఎన్నిక తగిన వారమా? ಬುದ್ಧಿವಂತಲಮಾ? ದೇವರ ಒಂದು ಜ್ಞಾನದಿಂದ ಒಂದು ಸಣ್ಣ ಮಣ್ಣಷ್ಟು ಸಹ ಜ್ಞಾನ ನಮಗಿರಲ್ಲ. దేవుని యొక్క మహాజ్ఞానం బట్టి ఒక చిన్న మంటి ధూళితో ఉన్న జ్ఞానం మనకు లేదే. ನಾವು ಜ್ಞಾನವಂತರು ಅಲ್ಲದಿದ್ದರು, మనము జ్ఞానులము కాకపోయినప్పటికీ, ನಾವು ಕುಲೀನರು ಅಲ್ಲದಿದ್ದರು, మనము గణనకి వచ్చినటువంటి వారు కాకపోయినప్పటికీ, ನಾವು ಬುದ್ಧಿವಂತರು ಅಲ್ಲದಿದ್ದರು, మనం బుద్ధివంతులం కాకపోయినప్పటికీ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ. ప్రభు మనల్ని పిలిచాడు. ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಆತನ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿ ಇಲ್ಲಿ ನಮಗೆ ಒಂದು ಯೋಗ್ಯತೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ప్రభు తన సంఘములో చేర్చి మనకు ఒక యోగ్యత ఇచ్చాడు. ಅದಕ್ಕೆ ಕಾರಣ, దానికి కారణము, ಯಾಕೆ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ಬೆಳಿಗ್ಗೆ ಬಂದು ఉదయకాలం వచ్చాము, ಹಾಡುಗಳನ್ನು ಕೇಳಿಸ್ಕೊಂಡು పాటలు విన్నాము, ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೆವು, మనం ఆరాధించాము, ಸುವಾರ್ಥ 2ನೇ ವರ್ತಮಾನ ಕೇಳಿದ್ದೆವು, మరి 2వ వర్తమానం వింటూ ఉన్నాము. ಮನೆಗೆ ಹೋಗಿ ಬೈಬಲ್ ಮುಚ್ಚಿಟ್ಟು మరి మనం ఇంటికి వెళ్ళి బైబిల్ మూసిపెట్టి, ಕರ್ತನ ಒಂದು ಆಯ್ಕೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ಏನಿದೆ, ప్రభు యొక్క ఏర్పాటులో మన బాధ్యత ఏమై ఉంటున్నది. ಪೌಲನು ಕೊನೆ ವಚನದಲ್ಲಿ ಸಹ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳಿದ್ದಾನ. పౌలు చివరి వచనం కూడా ఇలాగ చెప్తున్నాడు. ಅದೇ 1ನೇ ಅಧ್ಯಾಯ ಕೊನೆ ವಚನದಲ್ಲಿ, గలతి మొదటి అధ్యాయం చివరి వచనములో 24ನೇ ಅಧ್ಯಾಯ 24వ వచనం చూస్తున్నాము. ಈ ಸುದ್ದಿಯನ್ನು ಮಾತ್ರ ಅವರು ಕೇಳಿ ನನ್ನ ದೆಸೆಯಿಂದ ದೇವರನ್ನು ಕೊಂಡಾಡಿದರು. వారు నన్ను బట్టి, ఈ సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచి, ನನ್ನ ದಿಸೆಯಿಂದ ನನ್ನ ಮುಖಾಂತರ ಅವರು ದೇವರನ್ನು ಕೊಂಡಾಡಿದರು. నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచిరి. ಕರ್ತನು ನನ್ನನ್ನು ಯಾವುದಕ್ಕಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೋ, ప్రభు నన్ను ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు, ಕರ್ತನು ನಾನು ಯಾವುದಕ್ಕಾಗಿ ಕರೆದಿದ್ದಾನೋ, ప్రభు నన్ను ఎందుకొరకు పిలిచాడు, ಕರ್ತನು ನಾನು ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ ನೇಮಿಸಿಕೊಂಡಿದ್ದಾನೋ, ప్రభు నన్ను ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు, ಈ ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ಯೋಗ್ಯತೆಯನ್ನು ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೋ, ఈ సంఘములో ఒక యోగ్యత మనకిచ్చి దేవుడు ఏర్పరచుకున్నాడు. ಆ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಪೂರ್ತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಪೌಲನು. ఆ యొక్క బాధ్యతను పౌలు పూర్తి చేస్తున్నాడు. ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ధైర్యంగా ಗರ್ವದಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన సగర్వంగా చెప్తున్నాడు, ನಾನು ಮಾಡಿದ್ದೇನೆ, నేను చేయగలిగాను, ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ, నేను చేశాను, ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ, నేను చేశాను, ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ನಾನು చేస్తానని చెప్పలేదు, ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ, నేను చేశాను. ಕರ್ತನ ಮುಂದೆ ಈಗ ಕರ್ತನ ನನ್ನನ್ನು ಲೆಕ್ಕ ಕೇಳಿದ್ರೆ ಅದಕ್ಕೆ ನಾನು ಉತ್ತರ ಕೊಡುವ ಯೋಗ್ಯತೆ ನನಗೆ ಇವಾಗ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు లెక్క అడిగినట్లయితే ఆ లెక్కకు ప్రత్యుత్తరం చెప్పడానికి నాలో స్తోమత ఉంది అంటున్నాడు. ನಮಗಿದೆಯా? మనకున్నదా? ಕರ್ತನ ನಮ್ಮನ್ನು ಕೇಳಿದ್ದಾಗ, ప్రభు మనల్ని అడిగినట్లయితే, ಮಣ್ಣಿನಂತ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, మంటి పురుగులమైన మనల్ని ఏర్పరచుకున్నాడు, ಧೂಳಿ ಅಂತ ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, మంటి ధూళి లాంటి మనల్ని ఏర్పరచుకున్నాడు. ಯಾವ ಗಣನೆ, ಯಾವ ಯೋಗ್ಯತೆ, ಯಾವ ಅರ್ಹತೆ ನಮಗಿರ್ಲಿಲ್ಲ. ఏ ఘనత, ఏ యోగ్యత, ఏ అర్హత మనం లేని వారం ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡು ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. మనల్ని ఏర్పరచుకొని దేవుడు తన సంఘంలో ಕಾರಣ ಏನು? ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಕ್ಕೆ ಕಾರಣ ಏನು? ఏ కారణాన్ని బట్టి ఏర్పరచుకున్నాడు? ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ? మనం ఏం చేయాలని ఏర్పరచుకున్నాడు? ನಮ್ಮ ಮುಖಾಂತರ ಕ್ರಿಸ್ತನ ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕು, ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಸುವಾರ್ಥ ಸಾರಬೇಕೆಂದು. మన ముఖాంతరంగా క్రీస్తు సువార్త చాటబడాలి, క్రీస్తు మహిమ పొందాలి. ನಮ್ಮ ಮುಖಾಂತರ ಅನೇಕರು ರಕ್ಷಣೆ ಪಡಬೇಕೆಂದು, మన మూలకంగా అనేకులు రక్షణ మార్గంలోనికి రావాలి. ಅರಿಸಲ್ಪಟ್ಟಂತ ನೀನು ನಾನು, ఏర్పరచబడిన నీవు నేను, ಕರೆಯಲ್ಪಟ್ಟಂತ ನೀನು ನಾನು, పిలువబడిన నీవు నేను, ನೇಮಿಸಲ್ಪಟ್ಟಂತ ನೀವು ನಾನು, నియమించబడిన నీవు నేను. ಆ ಜವಾಬ್ದಾರಿ ನಾವು
ನಾವು ಮುಂದುವರಿಸ್ತಾ ಇದ್ದೇವೆ, ನಾವು ಪೂರ್ಣ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ యొక్క బాధ్యత, ఆ జవాబుదారి సంఘములో మనం చేయగలుగుతున్నామా? ಕೇವಲ ಸಭೆಗೆ ಬಂದ್ರೆ ಮಾತ್ರವಲ್ಲ, సంఘానికి వచ్చిపోతే మాత్రం చాలు. ಸಭೆಗೆ ಬಂದಿವಿ ಮುಗೀತು ನಮ್ಮ ಕತೆ ಅಂತಲ್ಲ. సంఘానికి వచ్చిపోతే చాలు అని కాదు. ಸುವಾರ್ತೆ ಸಾರುವ ಒಂದು ಕೆಲಸ, ಸುವಾರ್ತೆ ಸಾರುವ ಒಂದು ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಶಿವಪ್ರಸಾದ್ ಅಂಕಲ್ ಮತ್ತು ಕೃಪಾರಾವ್ ಅಂಕಲ್, ಸಭಾ ಹಿರಿಯರು, ಸೇವಕರು, ಸುವಾರ್ತಿಕರು ಯಾರ್ಯದು ಅವರ ಕೆಲಸ, ಇದು ನನ್ನದಲ್ಲ ಅಂತ ನಾವು ಅನ್ಕೋತಾ ಇದೀವ. మనం ఒకవేళ ఈ సువార్త చాటడము సంఘ పెద్దల పని, ఎడ్వినన్న పని అని మనం అనుకుంటున్నామా? ಶಿವಪ್ರಸಾದ್ ಅಂಕಲ್ ಅವರು ಈ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಅವರ ಒಂದು ಪ್ರಯಾಣವನ್ನು ನೋಡಿದ್ರೆ, ನಾನು ತಿಂಗಳಿಗೆ ಒಂದ್ಸತಿ ನಾವು ಆಂಧ್ರಕ್ಕೆ ಹೋಗಿ ಬರ್ಲಿಕ್ಕೆ ನನ್ನಿಂದ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅಂಕಲ್ ಅವರು ಎಲ್ಲ ಕರ್ನಾಟಕ ಎಲ್ಲ ಸುತ್ತಾ ಇರ್ತಾರೆ. ದೇವರ ಸ್ತೋತ್ರ. ದೇವರು ಮಹಾಕೃಪೆಯಿಂದ ಆಯಾ ಕಡೆಗಳಲ್ಲಿ ಹೋಗಿ ಸುವಾರ್ತೆ ಸಾರಲ್ಪಡ್ಲಿಕ್ಕಾಗುವ ಹಾಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿ. ದೇವರು ಯಾವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾನೋ ಆ ಒಂದು ಕೆಲಸವನ್ನು, ಆ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ನಾವು ನಿಭಾಯಿಸುವವರು, ನಾವು ಪೂರ್ತಿ ಮಾಡುವವರು ಆಗಿದ್ದೇವಾ? దేవుడు తాను చేయాల్సిన కార్యాన్ని చేయడానికి మనము సంపూర్ణమైన బాధ్యత వహించి ముందుకు వెళ్ళగలిగే ಕ್ರಿಸ್ತನು ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾಗಿದ್ದಾನೆ. యేసు ప్రభు ప్రేమ స్వరూపి, ರಕ್ಷಕನಾಗಿದ್ದಾನೆ. ఆయన రక్షకుడై ఉన్నాడు. ಆ ರಕ್ಷಕನು ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮರಣ ಹೊಂದಿ ಎದ್ದು ಸಮಾಧಿಯಾಗಿ ಎದ್ದು ಬಂದು ಈ ಲೋಕಕ್ಕೆ ಆತನ ವಿಮೋಚನೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించి పాతి పెట్టుబడి మూడవ దినమున ఆయన పునరుత్థానుడై లేచి మరి లోకానికి ఆయన రక్షణను తీసుకొచ్చాడు. ಈ ಸುವಾರ್ತೆ ನಾವು ಸಾರಬೇಕು. ಈ ಸುವಾರ್త మనం చాటాలి. ಈ ಕೆಲಸವೇ ನಮ್ದು, ఈ పని మనది. ನಾವು ಇದು ಬಿಟ್ಟು ಬೇರೆ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ. మనం ఇది వదిలి వేరే ఇంకేమేమో చేస్తాము. ಇದೊಂದು ನಮಗೆ ಕೊಟ್ಟಿರೋ ಸಭೆಯಲ್ಲಿ ನಮಗೆ ಕೊಟ್ಟಿರೋ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ. ಸಭೆ ಬದಲಾದ್ರೆ ನಾವು ಸಭಿಕರು ಎಲ್ಲರೂ ಮಾಡಬೇಕಿದ್ದು. ఈ సభ కార్య ఇక్కడ చేరవచ్చిన మనందరి పని దేవుని మహింపరచడము, ఆయన సువార్తను ప్రకటించడమే అయి ఉంటున్నది. ನಾವು ನಮಗೆ ಕೊಟ್ಟಿರೋ ಕೆಲಸ ಬಿಟ್ಟು ಬೇರೆ ಎಲ್ಲ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧರು. మనకు దేవుడు అనుగ్రహించిన ఈ పనిని వదలి వేరే అన్ని చేయడానికి మనకు సాధ్యమవుతుంది. ನಾವು ತುಂಬಾ ಬಿಜಿ ಇದೆ. మనం చాలా బిజీగా ఉన్నాం. ತುಂಬಾ ಬಿಜಿ. మనం చాలా బిజీగా ఉన్నాం. ಅದೇ ಬಿಜಿಯಾಗಿ ನಮಗೆ ಸುವಾರ್ತೆ ಸಾರಿದ್ದವರು ಇದ್ದಿದ್ರೆ ನಮ್ಮ ಗತಿ ಏನಾಗಿದೆ? ఒకవేళ మనకు సువార్త చాటినటువంటి వారు మనకు సువార్త చాటకుండా వేరే రకంగా వారు ఒకవేళ బిజీగా ఉంటే మన పరిస్థితి ఎలాగుండేది? సత్యవేదల్లో ನಾನು ಒಬ್ಬ ಸ್ತ್ರೀಯನ್ನು ನೋಡಿ ನಾನು ವರ್ತಮಾನವನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని మీకు చూపించి ఆ యొక్క సందేశాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಂದು ಸ್ತ್ರೀ ಇದ್ದಾಳೆ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనబడతారు. ఆ స్త్రీಯ ಹೆಸರು ಇಲ್ಲಿ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆದಿಲ್ಲ. ఆ స్త్రీ పేరేమిటో ఇక్కడ రాయబడలేదు. ಆದ್ರೆ ಆ ಸ್ತ್ರೀ ಯಾವ ಪ್ರಾಂತದಿಂದ ಬಂದಿದ್ದಾಳೋ, ಎಲ್ಲಿಂದ ಯಾವ ಊರಿನವಳೋ ಅದು ಮಾತ್ರ ಅಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾರೆ. ఆ స్త్రీ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో, ఏ పల్లె నుంచి వచ్చిందో అది మాత్రం రాయబడింది. ಆ ಸ್ತ್ರೀ ಸಮಾರ್ಯ ಪ್ರಾಂತದಿಂದ ಬಂದವರಾಗಿದ್ದಾಳೆ. ఆ స్త్రీ సమార్య ప్రాంతం నుంచి వచ్చినదై ఉంటున్నది. ಆ ಸ್ತ್రీ ಆ ಒಂದು ಸುಕಾರ್ ಎಂಬ ಗ್ರಾಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವಳಾಗಿದ್ದಾಳೆ. సుకార్ అయిన గ్రామానికి ఆమె చెందినదై ఉంటున్నది. ಆ ಸ್ತ್ರೀ ತನ್ನ ಮನೆಗೆ ಬೇಕಾದ, ತನ್ನ ದಾಹಕ್ಕೆ ಬೇಕಾದ ನೀರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಆ ಒಂದು ಯಾಕೋಬಿನ ಬಾವಿ ಬಳಿ ಬಂದು ಕುಳಿತಿದ್ದಾಳೆ. యాకోబు బావి దగ్గరకు వచ్చి తన కుటుంబానికి నీళ్లు చేదుకోవడానికి ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. ಯಾಕೋಬಿನ ಬಾವಿ ಬಳಿ ಬಂದು ಆ ಒಂದು ನೀರು ಸೇದಲು ಆ ಸ್ತ್ರೀ ಅಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾಳೆ. ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చి అక్కడ నీళ్లు తీసుకోవాలని, నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ಕರ್ತನು ಈ ಸಮಾರ್ಯದವಳು, ಆದ್ರೆ ಈ ಒಂದು ಸುಕಾರ್ ಎಂಬ ಪ್ರಾಂತದಿಂದ ಬಂದ ಈ ಸ್ತ್ರೀ ಆ ಬಾವಿಯ ಬಳಿ ಅಲ್ಲಿ ಬರ್ತಾಳೆ ಅಂತ ತಿಳಿದವನಾಗಿದ್ದಾನೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ స్త్రీ నీళ్ళ కొరకు ఆ యాకోబు బావి దగ్గరికి వస్తుందని ఆయన తెలుసుకునేటువంటి వాడే ఉన్నాడు. ಆ ಸ್ತ್ರೀ ನೀರಿಗೋಸ್ಕರ ಆ ಬಾವಿಯ ಬಳಿ ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆಯೇ, ఆ స్త్రీ నీళ్ళ కొరకు ఆ బావి దగ్గరికి రావడానికి ముందే ತನ್ನ ಒಂದು ಅಗತ್ಯವನ್ನು ತೀರಿಸಿಕೊಳ್ಳಲು ಆ ಬಾವಿ ಬಳಿ ಬರೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆಯೇ, ఆమె యొక్క అవసరాన్ని తీర్చుకోవడానికి ఆ బావి దగ్గరికి రావడానికి ముందుగానే ಆ ಸ್ತ್ರೀಯ ಕುರಿತಾಗಿ ಎಲ್ಲವನ್ನು ತಿಳಿದವನಾಗಿದ್ದಾನೆ. ఆ స్త్రీ గురించి
సమస్తము సంపూర్ణంగా ಆ తెలుసుకున్నవాడు ಸ್ತ್ರೀ ಏನಾಗಿದ್ದಾಳೋ ಗೊತ್ತು, ఆమె ఏమైనదో ಯಾವ తెలుసు. ಊರಿನವಳೋ ಗೊತ್ತು, ఏ ఊరిదో ಆ తెలుసు. ಸ್ತ್ರೀಯ ಒಂದು ದಾಖಲೆ ಗೊತ್ತು. ఆ స్త్రీ యొక్క ఆ దాఖలు తెలుసు. ಆ ಒಂದು ಸ್ತ್ರೀಯ ವೈಯಕ್ತಿಕ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳು ತಿಳಿದವನಾಗಿದ್ದಾನೆ. ఆ స్త్రీ యొక్క ప్రతి ఒక్క వ్యక్తిగత విషయాన్ని తెలిసిన వాడు. ಎಲ್ಲವನ್ನು ತಿಳಿದು ಆ ಸ್ತ್ರೀ ಅಲ್ಲಿ ಬರ್ತಾಳೆ ಅಂತ ತಿಳಿದುಕೊಂಡು ಕರ್ತನು ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಅಲ್ಲಿ ಬಂದು ಕೂತಿದ್ದಾನೆ. అతనికి ఆమె అక్కడికి వస్తున్నదని తెలిసి ఆమె కంటే ముందుగా వచ్చి అక్కడ ఆయన కూర్చున్నాడు. ಕರ್ತನು ನಮ್ಮ ಸ್ಥಿತಿಯನ್ನು ಸಹ ಅರ್ಥವನಾಗಿದ್ದಾನೆ. ప్రభు మన పరిస్థితిని కూడా ನಮ್ಮ తెలుసుకున్నాడు. ಯೋಗ್ಯತೆಯನ್ನು, ನಮ್ಮೊಂದು ವೈಯಕ್ತಿಕ ಎಲ್ಲ ವಿಷಯವನ್ನು ಅರ್ಥವನಾಗಿ ನಿನಗಿಂತ ನನಗಿಂತ ಮುಂಚೆ ಆ ಒಂದು ಯಾಕೋಬಿನ ಬಾವಿ ಬಳಿದು ಕೂಳ್ತಿದ್ದಾನೆ. మన పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడై ఉండి, మన యొక్క అశక్తిని తెలిసిన దేవుడై ఉండి ఆ బావి దగ్గర మనకంటే ముందుగా ఉన్నాడు. ನಮ್ಮ ಜೀವನವನ್ನು, ನಮ್ಮ ಒಂದು ಸ್ಥಿತಿಯನ್ನು ತಿಳಿದವನಾಗಿ ನಮಗಿಂತ ನಾವು ಆ ಬಾವಿ ಬಳಿ ನಾವು ಹೋಗಿಲ್ಲ, ಆ ಬಾವಿ ಬಳಿ ನಾವು ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆಯೇ ಕರ್ತನ ಮುಂದೆ ಕುಳಿತಿದ್ದಾನೆ. మనం ఆ బావి దగ్గరికి వెళ్ళడానికి ముందే ప్రభు అక్కడ వచ్చి కూర్చున్నాడు. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬಂದು ಕುಳಿತಾನ ನೋಡಿದ್ರೆ, ఏ రకంగా వచ్చి కూర్చున్నాడు? తెలుగుಲ್ಲಿ ಒಂದು ಅದು ಅಲಸಿಯನ್ನ ರೀತಿಗ ಅಂತ ಬರೆದಿರುತ್ತಾನೆ. అక్కడ మనం చూసినట్టయితే ఆయన అలసిపోయిన వాడే అని చూస్తున్నాం. ಕನ್ನಡದಲ್ಲಿ ಆ ರೀತಿ ಬರೆದಿಲ್ಲ. కన్నడ భాషలో ఆ మాట రాయబడలేదు. ఆయన సమయ మార్గన వెళ్ళవలసి ಅಲ್ಲಿ ಯಾಕೋಬನು ತೆಗೆಸಿದ ಬಾವಿ ಇತ್ತು. ಯೇಸು ದಾರಿಯನ್ನು ದಣಿದು ಆ ಬಾವಿಯಲ್ಲಿ ಹಾಗೆ ಕೂತುಕೊಂಡನು. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಮಧ್ಯಾಹ್ನವಾಗಿತ್ತು. అక్కడ 6వ వచనంలో చూస్తాము, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. ದಣಿದ ರೀತಿ ಅಂದ್ರೂ ಸಹ ಸುಸ್ತಾದಂತ ರೀತಿಯಲ್ಲಿ. ಅದೇ ನಿಜಕ್ಕೂ ಕರ್ತನು ಸುಸ್ತಾಗಿಲ್ಲ, ದಣಿದಿಲ್ಲ. ఆ ప్రభుకు నిజంగా ఆయన అక్కడ అలసిపోలేదు, నిజంగా ఆయనకు అక్కడ మరి ప్రయాస కాలేదు. ಆದ್ರೆ అయితే ದಣಿದ ರೀತಿಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬಂದು ಕೂತಿದ್ದಾನೆ. అలసి ఉన్న రీతిగా అక్కడ వచ్చి కూర్చున్నాడు. ಅವರಿಗಿನ್ನ ಮುಂಚೆ, ನಮಗಿನ್ನ ಮುಂಚೆ, ಆ ಸ್ತ್ರೀಗಿನ್ನ ಮುಂಚೆ ಆ ಬಾವಿಯ ಬಳಿ ಬಂದು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡೋದಕ್ಕೋಸ್ಕರ, ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸೋದಕ್ಕೋಸ್ಕರ, ನಮ್ಮ ಸ್ಥಿತಿಯನ್ನು ಬದಲಾಯಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಆ ಬಾವಿಯ ಬಳಿ ಬಂದು ಕರ್ತನು ಕುಳಿತಿದ್ದಾನೆ. అతను మన కొరకు మన పరిస్థితిని చూసి, మన అశక్తతను చూసి, మన చేతగానితనం చూసి మనకంటే ముందుగా ఆయన వచ్చి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ಅಲ್ಲಿ ಕರ್ತನ ಸುವಾರ್ತನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త చెప్తున్నారు. ಸ್ತ್ರೀಗೆ ಸುವಾರ್ತನ ಸಾರ್ತಾ ಇದ್ದಾರೆ. స్త్రీకు సువార్త చెప్తున్నాడు. ನಾವು ಸುವಾರ್ತ ಸಾದ್ರೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸಾರ್ತೀವಿ? మనం సువార్త చెప్తే ఎలా చెప్తాము? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತೀವಿ? ఏ రకంగా చెప్తాము? ನೀನು ಪಾಪಿಯಾಗಿದ್ದಿ, ఇగో నువ్వు పాపి అయినావు, ನೀನು ದೆವ್ವಗಳನ್ನು ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಿ, నువ్వు దయ్యాలను పూజిస్తున్నావు, ಭಯಂಕರವಾದಂತ ಒಂದು ಸಿಂಹದ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಕಡೆ ಇರೋನ ಭಯಪಡಿಸುವ ಹಾಗೆ ನಮ್ಮ ಒಂದು ಸುವಾರ್ತ ಇರುತ್ತೆ. మన సువార్త అవతలి వాళ్ళని భయపెట్టేలాగా ఉంటది. ನೀನು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತಿ, నువ్వు నరకానికి వెళ్తావు. ಅದು ಸುವಾರ್ತೆ ಕರ್ತನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಹೃದಯವನ್ನು ಮುಟ್ಟುವಂತೆ, ಹೃದಯವನ್ನು ತಾಕುವಂತೆ, ಹೃದಯದ ಒಳಗಡೆ ಚುಚ್ಚುವಂತೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారు హృదయాన్ని స్పర్శించే రీతిగా, హృదయాన్ని తట్టే రీతిగా, హృదయాన్ని కదిలించే రీతిగా ఆయన సువార్తను ప్రకటిస్తారు. ಆ ಕಡೆ ಇರೋನು ಭಯಪಡಿಸ್ತಾ ಇಲ್ಲ, అక్కడ ఎవరిని భయపెడతా లేదు. ಆ ಕಡೆ ಇರೋರು ಭಯಂಕರವಾದ ಸುವಾರ್ತೆಯನ್ನು ಕೇಳಿದ್ರೆ ಅವರಿಗೆ ಉಕ್ರೋಶ ಬಂದು ನಮ್ಮನ್ನೇ ಹೊಡೆದು ಹೋಗ್ತಾರೆ. ఒకవేళ ఆ వారికి ఎదురుగా విరుద్ధంగా భయపెట్టే సువార్త చెప్తే ఆక్రోశం వచ్చి వాళ్ళు మనల్నే కొట్టేస్తారు. ನೀನೇನ್ ನಮ್ಗೆ ಹೇಳೋದು? నువ్వేమి మాకొచ్చి చెప్పేది? ನಿನ್ನ ದೇವರೊಂದೇನಾ ಈ ಲೋಕದಲ್ಲಿರೋದು? మీ దేవుడేనా మా మధ్య ఉండేది? ನಮ್ಗೆ ದೇವರುಗಳು ಇಲ್ವಾ? మాకు దేవుళ్ళు లేరా? ನಾವು ದೇವರುಗಳನ್ನು ಇಟ್ಕೊಂಡಿಲ್ವಾ? మేము దేవుళ్ళు పెట్టుకోలేదా? ಆದ್ರೆ ದೇವರು ಏನು ಮಾಡಿದ್ರು ಹೇಳಲಿಕ್ಕೆ ಅವರಿಂದ ಆಗೋದಿಲ್ಲ. వారి దేవుళ్ళు ఏం చేశారో వాళ్ళకి చెప్పడానికి కాదు. ಆದ್ರೆ ಅವರು ಆ ರೀತಿಯಾಗಿ ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಕಾರಣ ಏನಾಗಿದ್ರೆ ನಮ್ಮ ಸುವಾರ್ತದ ಒಂದು ವಿಧಾನ ಆಗಿರುತ್ತೆ. అయితే వాళ్ళు ఆ రీతిగా మాట్లాడడానికి కారణం ఏమంటే మనము సువార్త చాటే విధానం అలాగుంటుంది. ಇಲ್ಲಿ ಕರ್ತನು ತುಂಬಾ ಸೂಕ್ಷ್ಮವಾಗಿ, ಸರಳವಾಗಿ, హృదయವನ್ನು ముట్టుವಂತೆ, హృదయವನ್ನು తాకుವಂತೆ సువార్తను సార్తా ఇದ್ದಾರೆ. అయితే ఇక్కడ ప్రభు ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క హృదయాన్ని ముట్టే రీతిగా, హృదయానికి స్పర్శించే రీతిగా
ఆయన మాట్లాడుతున్నారు. 4ನೇ ಅಧ್ಯಾಯ 7-8 ವಚನಾಲೇ ಕೊನೆ ಭಾಗ ನೋಡಿದ್ರೆ 4వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్టు ಸಮರಯದವಳಾದ ಒಬ್ಬ ಹೆಂಗಸು ನೀರು ಸೇದುವುದಕ್ಕೆ ಬಂದಳು. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ಯೇಸು ಆಕೆಯನ್ನು ಅಮ್ಮ ನೀರು ಕುಡಿಯೋದಕ್ಕೆ ಕೊಡು ಎಂದು ಕೇಳಿದನು. యేసు ఆమెతో అమ్మా నాకు దాహమునకిమ్మని అడిగాడు. ಈತನು ಯೆಹೂದ್ಯನಾಗಿದ್ದಾನೆ, ఈయన యెహూద్యుడు, ದೇವರಾಗಿದ್ದಾನೆ, దేవుడై ఉన్నాడు, ಪವಿತ್ರನಾಗಿದ್ದಾನೆ. పరిశుద్ధుడై ఉన్నాడు. ಅನ್ಯಲಾದ ಸಮರ್ಯವಾದ ತಳ್ಳಲ್ಪಟ್ಟಂತ ತಿರಸ್ಕರಿಸಲ್ಪಟ್ಟಂತ ಒಂದು ಸ್ತ್ರೀಯ ಜೊತೆ ಒಂದು ಸಂಭಾಷಣೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಾವು ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇక్కడ మనం గమనించినట్టయితే తిరస్కరించబడిన దూరముగా ఉంచబడిన ఆ సమార్య స్త్రీ జతలో తన సంభాషణను ఎలాగూ ప్రారంభిస్తున్నాడు. ಅಮ್ಮ ಕುಡಿಯಲು ನನಗೆ ನೀರು ಕೊಡು, అమ్మా నాకు దాహమునకిమ్ము అని అడుగుతున్నాడు. ಎಷ್ಟು ಸಂತೋಷ ಪಟ್ಟಿರಬಹುದು, ఎంత సంతోషించి ಯಾಕಂದ್ರೆ ಆ ಸ್ತ್ರೀ ಈ ಲೋಕದ ಪ್ರಕಾರವಾಗಿ ಈ ಲೋಕದ ಜನರಿಂದ ತಿರಸ್ಕರಿಸಲ್ಪಟ್ಟವಳಾಗಿದ್ದಾಳೆ. ఈ లోక సంబంధంగా చూస్తే ఆమె తృణీకించబడినది, ಯಾರು ಸಹ తిరస్కరించబడినది. ಸ್ತ್ರೀಯ ಬಳಿ ಬಂದು ಮಾತನಾಡೋಕಾದ್ರು ಇರೋದಕ್ಕಾದ್ರು ಅವ್ರ ಜೊತೆ ಸಂಗಡ ಒಂದು ಇರೋದಕ್ಕಾದ್ರು ಯಾರಿಗೂ ಸಹ ಇಷ್ಟ ಇರ್ತಿರ್ಲಿಲ್ಲ. వారి జతలో ఉండడానికి, వారి జతలో మాట్లాడడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. ಕರ್ತನು ಬಂದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అయితే ప్రభు వచ్చి చెప్తున్నాడు, ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. తనను తాను ఆయన తగ్గించుకుంటున్నాడు. ತಗ್ಗಿಸಿಕೊಂಡು ఆయన తగ్గించుకుంటూ ಆತನಿಗೆ ನೀರಿನ ಬೇಡಿಕೆ ಇಲ್ಲ, ఆయనకు నీరు ఆ యొక్క దాహం అవసరం లేదు. ಮೊದಲನೇದಾಗಿ ಯೆಹೂದ್ಯರು ಸಮಾರ್ಯದವರೊಟ್ಟಿಗೆ ಸೇರುವುದಿಲ್ಲ. మొదటిగా యెహూద్యులు సమార్య వాళ్ళతో చేరేది లేదు. ಆದರೂ అయినా కూడా ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಸ್ತ್ರೀಯ ಬಳಿ ಬಂದು ನೀರನ್ನು ಕೇಳಿ ತನ್ನನ್ನು ತಾನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ನೀರನ್ನು ಕೇಳಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಈ ರೀತಿಯಾಗಿ ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ಸರಳವಾಗಿ ಆ ಸ್ತ್ರೀಯ ಹೃದಯವನ್ನು ತಾಕುವಂತಾಗಿ ಆತನು ಮಾಡ್ತಾ ಇದ್ದ. అయినప్పటికీ కూడా దేవుడు తగ్గించుకొని ఆ స్త్రీతో దీనావస్థతో అమ్మా దాహమునకిమ్మని అడుగుట ద్వారా ఆ స్త్రీ యొక్క మనసు ఆ యొక్క స్త్రీకి సువార్త చెప్పడానికి ఆమెకు మరి సహృదయతను దేవుడు కల్పించినాడు. 4ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ ನಾವು ನೋಡ್ಕೊಂಡು 9ನೇ ವಚನ ಕೊನೆಯಲ್ಲಿ 4వ అధ్యాయం 9వ వచనములో ಯೆಹೂದ್ಯನಾದ ನೀನು ಸಮರ್ಯದವಳಾದ ನನ್ನನ್ನು ನೀರು ಬೇಡುವುದು ಹೇಗೆ ಅಂತ ಹೇಳಿದಳು. మరి అక్కడ చూసినట్టయితే యూదుడు అయిన నీవు సమర్య స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావు. ಕ್ರಿಸ್ತನೇ ನೀನು ದೊಡ್ಡವನಾಗಿದೀಯಾ, నీవు పెద్దవాడివైనా, ನೀನು ಪವಿತ್ರನಾಗಿದೀಯಾ, నీవు ಪರಿಶುದ್ಧನಾಗಿದೀಯಾ, నీవు పరిశుద్ధుడుగా ఉన్నావు. ನಾನು ಯಾವ ಗಣನೆಯಲ್ಲಿ ಇಲ್ಲದಂತ ನನ್ನನ್ನು ನೀನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನನ್ನನ್ನು ನೀರು ಕೇಳ್ತೀಯಾ. ఏ ఎన్నిక లేని దాన్ని నన్ను నీవు ఏ రకంగా నీళ్లు అడుగుతున్నావయ్యా. ತಿರಸ್ಕರಿಸಲ್ಪಟ್ಟ ಹೃದಯ, ಆ ಒಂದು ಸ್ತ್ರೀ ಹೃದಯ ಎಷ್ಟು ಸಂತೋಷವಾಗಿರುತ್ತೆ. తిరస్కరించబడినటువంటి తృణీకరించబడిన ఆ స్త్రీ హృదయం ಎಷ್ಟು ಸಂತೋಷವಾಗಿರುತ್ತೆ, ఎంతగా సంతోషించుంటుందో కదా. ಈ ರೀತಿಯಾದ ಸುವಾರ್ತೆಯನ್ನು ನಾವು ಸಾರಬೇಕಾಗಿದೆ. ఈ రకమైన సువార్త మనం చాటాలి. ಕರ್ತನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ತನ್ನನ್ನು ತಾನು ತೋರಿಸ್ಕೊಡ್ತಾ ಅದನ್ನ ನಾವು ನೋಡ್ಕೊಂಡ್ರೆ ప్రభు తను తాను ఎలాగూ ప్రకటించుకున్నాడో చూస్తే 4ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನದಲ್ಲಿ 4వ అధ్యాయం 9వ వచనములో ಅದಕ್ಕೆ ಯೇಸು ದೇವರು ಕೊಡುವ ವರವೇನೆಂದು ಕುಡಿಯೋದಕ್ಕೆ ನೀರು ಕೊಡು ಎಂದು ನಿನಗೆ ಹೇಳಿದವನು ಯಾರೆಂಬುದು ನಿನಗೆ ತಿಳಿದಿದ್ದರೆ ನೀನು ಅವನನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಿ. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ನಿನ್ನನ್ನು ನೀರು ಕೇಳುವನು ಎಂತವನೋ ನೀನು ತಿಳ್ಕೊಂಡ್ರೆ ನೀನು ಆತನನ್ನು ಕೇಳ್ತಿ ಅಂತ ಇದ್ದಾನೆ. నిన్ను నీళ్లు అడిగిన ఆయన ఎలాంటి వాడని నీవు తెలుసుకొని ఉంటే నువ్వు ఆయన అడుగుదువు. తనను తాను ಹೊರಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, తన్ను తాను ప్రకటించుకుంటున్నాడు, తనను తాను ತೋರಿಸ್ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ, తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. ನಮಗೆ ಕರ್ತನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಾಣಿಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ప్రభు ఏ రకంగా కనిపించుకున్నాడు, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಒಂದು ದೆವ್ವದ ರೀತಿಯಾಗಿ ಕಾಣಿಸ್ಕೊಂಡ, అక్కడ దయ్యంలాగా కనపడ్డాడా, ಭಯಂಕರವಾದಂತ ಸಿಂಹದ ರೀತಿಯಾಗಿ ಕಾಣಿಸ್ಕೊಂಡ, భయంకరమైన సింహంలాగా ఉన్నాడా. ಆದ್ರೆ ಹಾಗಲ್ಲ. అయితే అలా కాదు. ಯೆಶಾಯ ಗ್ರಂಥ 53ನೇ ಅಧ್ಯಾಯ 2-3 ವಚನಗಳು ನಾವು ನೋಡಬಹುದು. యెషయా గ్రంథం 53 2-3 వచనాలు చూస్తాము. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను, ఆయన
ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె ఆయను. ಅತಿಶಯಪಡುವುದಕ್ಕೆ ಆತನಲ್ಲಿ ಏನಿಯೂ ಸಹ ಇರಲಿಲ್ಲ. అతిశయించుటకు ఆయనలో ఏ కారణము లేదు. ದೀನನಾಗಿ ತೋರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన దీనుడుగా ತಾನು ಬಡವನಾಗಿ ತೋರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన నిరుపేదగా చూపించుకున్నాడు. ಆತನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ತನ್ನನ್ನು ತಾನು ತೋರಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾನೋ ನಾವು ಇಲ್ಲಿ ಗಮನಿಸಬೇಕಾಗಿದೆ. ఆయన తను తాను ఎలాగూ ప్రకటించుకున్నాడో మనం చూస్తాము. ನಾವಿಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ మనం ఇక్కడ ಈ చూసిన ಸ್ತ್ರೀಗೆ ನಿನ್ನನ್ನು ನೀರು ಕೇಳಿದವನು ಯಾರೆಂದು ನೀನು ಅರಿತವಳಾಗಿದ್ದರೆ ನೀನು ನನ್ನನ್ನು ನೀರು ಕೇಳ್ತೀಯಾ, ನೀನು ನನ್ನನ್ನು ಕೇಳ್ತೀಯಾ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నిన్ను నేను నీళ్ళు అడుగుతున్నాను కానీ నేను ఎలాంటి వాడని నువ్వు నన్ను తెలుసుకొని ఉంటే నీవు నన్నే నీళ్ళు అడుగుదు. ಆ ಸ್ತ್ರೀಯ ಆತ್ಮೀಯ ಕಣ್ಣುಗಳು ತೆರೆಯಲ್ಪಟ್ಟವಾಗಿದ್ದಾವೆ. ఆ సమయంలో ఆ స్త్రీ యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడినాయి. ಈತನ ರಕ್ಷಕನಾಗಿದ್ದಾನೆ, ఈయన రక్షకుడై ఉన్నాడు, ಈತನ ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ, ఈయన క్రీస్తు అయి ఉన్నాడు. ಈತನ ಮುಖಾಂತರವೇ ನನಗೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾಗುತ್ತೆ. ఈయన మూలకంగా నాకు రక్షణ దొరుకుతుంది. ಕರ್ತನೆ ಆ ನೀರನ್ನು ನನಗೆ ಕೊಡು. ప్రభువా ఆ నీళ్లు నాకు దయచేయి. ಕರ್ತನೆ ಆ ಜೀವ ಜಲವನ್ನು ನನಗೆ ಕೊಡು. దేవా ఆ జీవజలాన్ని నాకు ఇవ్వు. ನಾವು ಸ್ವಾರ್ಥ ಸಾರಿದ್ರೆ ಅವರಿಗಲ್ಲಿ ಇಂಟ್ರೆಸ್ಟ್, ಅವರು ಆಸಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿ ನಾವು ಹಿಂತಿರುಗಿ ನಮ್ಮನ್ನು ಕೇಳಬೇಕು, ನಿಮ್ಮ ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ನಿಮ್ಮ ರಕ್ಷಣೆ ಕುರಿತಾಗಿ ನಮಗೆ ಹೇಳಿ ಎಂದು. ఒకవేళ మనము సువార్త చాటుతున్నట్టయితే ఎదుటి వాళ్ళని అడగాలి, మీ యేసు ప్రభుని గురించి మాకు మరింతగా చెప్పండి, మేము ఇంకనూ తెలుసుకుంటాం. ಕರ್ತನೇ ನನಗೆ ಆ ಜೀವ ಜಲವನ್ನು, ಆ ಒಂದು ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಡಿ ಅಂತ ಕೇಳುವಂತಳಾಗಿದ್ದಾಳೆ. ఆమె అడుగుతా ఉంది, ప్రభువా ఆ జీవజలాన్ని నాకు ఇవ్వు, దేవా నన్ను రక్షించుకో అని అంటున్నది. ಹೃದಯವನ್ನು ಒಡಿತಾ ಇದ್ದಾನೆ, హృదయాన్ని ఆయన తట్టుచున్నాడు, పగలగొడుతున్నాడు, ఆయన హృదయాన్ని విరుస్తున్నాడు. కొద్ది కొద్దిగా ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಆ ಹೃದಯ ಹತ್ತಿರ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. కొంచెం కొంచెంగా ఆ హృదయంలో ప్రవేశిస్తున్నాడు. ನಂತರ ಏನ್ ನಡೆದಿದೆ ನಾವು ನೋಡಿದ್ದಾಗ, తర్వాత ఏం జరిగిందని మనం ನನಗೆ ಆ ನೀರನ್ನು ಕೊಡು ಅಂತ ಆ ಒಂದು ಸ್ತ್ರೀ ಕೇಳಿದ ನಂತರ, ఆ నీళ్లు నాకు ఇమ్మని ఆ స్త్రీ అడిగినప్పుడు 4ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನದಲ್ಲಿ 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాము, ಯೇಸು ಅವಳಿಗೆ ಹೋಗಿ ನಿನ್ನ ಗಂಡನನ್ನು ಇಲ್ಲಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಾ ಎಂದು ಹೇಳಿದನು. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ನಿನ್ನ ಗಂಡನನ್ನು ಇಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಬಾ ಅಂತ ಹೇಳಿದನು. నీ పెనిమిటిని నా దగ్గరకు ಆ ಸ್ತ್ರೀ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ఆ స్త్రీ అంటున్నది, ನನಗೆ ಗಂಡನಿಲ್ಲ, నాకు పెనిమిటి లేడు, ನನಗೆ ಗಂಡನಿಲ್ಲ, నాకు పెనిమిటి ನನಗೆ లేడు, ಯಜಮಾನನಿಲ್ಲ, నాకు యజమానుడు లేడు, ನನಗೆ ಯಜಮಾನನಿಲ್ಲ, నాకు యజమానుడు లేడు. ಆದ್ರೆ ನಾನು ನೀನು ಕರೆದಂತ ಗಂಡನು ನಾನು ಎಲ್ಲಿಂದ ಕರೆದುಕೊಂಡು ಬರಬೇಕು? అయితే నీవు చెప్పేటువంటి ఆ యజమాను నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ಕರ್ತನ ಆ ಸ್ತ್ರೀಯ ಒಂದು ಅಂತರಂಗಿಕ ವೈಯಕ್ತಿಕ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳು ಕರ್ತನಿಗೆ ಗೊತ್ತು. ప్రభువుకు ఆ స్త్రీ యొక్క అంతరంగం తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ಅದಕ್ಕಾಗಿ ಹೇಳ್ತಾನೆ, ನಿನ್ನ ಗಂಡನ ಕರ್ಕೊಂಡ್ ಬಂದ್ರೆ ನೀನು ಯಾವ ಪಾಪವನ್ನು ನೀನು ಮರೆಯಿಟ್ಟಿದೆಯೋ, ಯಾವ ಒಂದು ರಹಸ್ಯವನ್ನು, ಯಾವ ಒಂದು ಗುಟ್ಟನ್ನು ನೀನು ಮರೆಯಿಟ್ಟಿದೆಯೋ ಅದನ್ನು ನೀನು ನನ್ನ ಮುಂದೆ ತಗೊಂಡು ಬಾ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏ రహస్యమైతే నీ దగ్గర ఉంచుకున్నావో, ఏ గుట్టయితే నీ దగ్గర ఉందో అది నా మధ్యకు తీసుకురమ్మని ನೀನು ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ನನ್ನ ಮುಂದೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳೋರಾಗಿದ್ದರೆ, మీ పాపములను మీరు ఒప్పుకున్నట్టయితే ನಿನಗೆ ಈ ಜೀವಜಲ, ಈ ನೀರು ನಿನಗೆ ಸಿಗುವಂತದಾಗಿದೆ. ఈ జీవజలం, ఈ నీరు నీకు దొరికేట్టుగా ఉంటున్నది. ನೀನು ಆ ಒಂದು ಸ್ತ್ರೀಗೆ ಗಂಡನಿಲ್ಲ, ಆದ್ರೆ ನಿನಗೆ ಅನೇಕ ಜನ ಗಂಡರಾಗಿದ್ದರು, ಆದರೂ ಇವಾಗಿರೋನು ನಿನ್ನ ಗಂಡನು ಅಲ್ಲ. ಅಂದ್ರೆ ಆ ಸ್ತ್ರೀ ಪಾಪನ ಸಂಬಂಧಪಟ್ಟವನು, ಪಾಪನ ಸಂಬಂಧ ಕೃತ್ಯಗಳು ಮಾಡ್ತಾ ಇರುತ್ತಲಾಗಿ ಕರ್ತನು ಅರ್ತಿದ್ದಾನೆ. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ స్త్రీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, నీవు సత్యమే చెప్పితివని యేసు ప్రభు అంటాడు. ನಿನ್ನ ಗಂಡನನ್ನು ಕರ್ಕೊಂಡ್ ಬಾ, నీ యొక్క యజమానుని ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪುಕೋ. నీ పాపలను ಒಪ್ಪಿಕೊಳ್ಳದೇ ಇದ್ರೆ ನಿನಗೆ ಯಾವ ರೀತಿಯಾದಂತ ಕ್ಷಮಾಪಣೆ ಸಿಗುವುದಿಲ್ಲ. నీ పాపములు ఒప్పుకోకపోతే నీకు క్షమాపణ దొరకదు. ಅದಕ್ಕೆ ಒಂದು ಭಕ್ತನಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಹಾಡಾಡಿದ್ದಾನೆ, ಕಪ್ಪು ಕೊನಕ ಪಾಪములను ఒప్పుకొను మాతబు నీ ముందు, కప్పు కొనక పాపములను ఒప్పుకొను మా ప్రభుని ముందు, దూరపరచే దురితములను
దూరపరచు దురితములను గౌరవించు ప్రాణ ప్రియుడు, గౌరవించు ప్రాణ ప్రియుడు. ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త, ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట ಅಂಗೀಕರಿಂಚುಮಾ. ಒಪ್ಪಿಕೊಳ್ಳದ ಇದ್ರೆ ಪಾಪಕ್ಕೆ ಕ್ಷಮಾಪಣೆ ಆಗುವುದಿಲ್ಲ, ಪಾಪమునకు ಕ್ಷಮಾಪಣೆ ದೊರಕದು. ಸ್ತ್ರೀ, ನೀನು ಸೀದಾ ನೇರವಾಗಿ ಹೋಗಿ ನೀನು ಪಾಪಿ, ನೀನು ಭಯಂಕರ ಪಾಪ ಮಾಡಿದ್ಯಾ, ನೀನು ನರಕಕ್ಕೆ ಹೋಗ್ತೀಯ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆ ಸ್ತ್ರೀಗೆ విచిత్రవాదంత అనుభవವಾಗಿ ఎదురాగి ప్రశ్నిసిద్దిరబోదేనో. ఒకవేళ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేసావు అని ముందుగా చెప్పింటే ఆమె విరుద్ధంగా మాట్లాడి వెళ్ళిపోయి ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ಹೃದಯವನ್ನು ತಾಕುವಂತೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿ ಆ ಒಂದು ಸ್ತ್ರೀಯ ಪಾಪವನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಮಾಡಿದ್ದಾನೆ. సూక్ష్మంగా ఆ సువార్త చెప్పి ఆమె యొక్క హృదయాన్ని ఒప్పింపు చేశాడు. ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದಾರಲ್ಲ, ఒప్పుకున్నామా? ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದಾರಲ್ಲ. ಒಪ್ಪಿಕೊಂಡು ಅವಳು ಹೋಗಿ ಆ ಒಂದು ಊರಿನ ಒಳಗಡೆ ಹೋಗಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದಾಳೆ. ఒప్పుకున్నటువంటి వారు ఊరిలోకి వెళ్ళి సువార్త చేస్తున్నారు. ನಾನು ಮಾಡಿದ್ದನ್ನು ಎಲ್ಲ ನನಗೆ ತಿಳಿಸಿದಂತವನು, నేను చేసిందంతా నాకు తెలుసు. ಯಾವ ಪಾಪವನ್ನು ನಾನು ಮಾಡಿದ್ದಾನೋ ಅದನ್ನು ನನಗೆ ತಿಳಿಸಿದ್ದಾನೆ. ఏ పాపాన్ని చేశానో అది నాకు తెలుసు. ಯಾವ ಪಾಪ ನಾನು ಮಾಡಿಲ್ಲ, ಯಾವ ಒಂದು ದ್ರೋಹಗಳು ನಾನು ಮಾಡಿಲ್ಲ, ಯಾವ ಅಪರಾಧಗಳು ನಾನು ಮಾಡಿಲ್ಲ ಅಂತ ಭಾವನೆಯಲ್ಲಿ ನಾನು ಇದ್ದನೋ, ఏ పాపాలు చేయలేదు, ఏ అపరాధములు చేయలేదు అనే భావనలో నేను ఉన్నాను. ಆ ಒಂದು ಎಲ್ಲಾ ಪಾಪಗಳನ್ನು ಹೊರ ಹಾಕಿದ್ದಾನೆ. ఆ అన్ని పాపములను ఆయన బయటికి వెళ్ళగక్కాడు. ಹೊರಗಡೆ ಹೋಗಿ ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾರೆ. బయటికి వెళ్ళి సువార్త చాటుతుంది. ಅನೇಕ ಜನರು ಆ ಸ್ತ್ರೀ ಹೇಳಿದಂತ ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೇಳಿ ಅನೇಕ ಜನರು ನಂಬಿದ್ದಾಗೆ ನಾವು ನೋಡಬಹುದು. అనేక మంది ప్రభు నమ్మినట్టు 4ನೇ ಅಧ್ಯಾಯ 39ನೇ ವಚನ ಮುಗಿಸಿಕೊಳ್ಳುವ. 4వ అధ్యాయము 39వ వచనం చదివి ముగించుకుందాం. నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ಅನೇಕರು ನಂಬಿದ್ದಾರೆ. అనేకులు విశ్వాసం. ನಾನು ಮಾಡಿದ್ದನ್ನೆಲ್ಲ ಹೇಳಿದ್ದಾನೆ, నేను చేసినదంతా నాకు చెప్పారు, ನನ್ನ ಪಾಪವೆಲ್ಲ ನನಗೆ ಅರಿತುಪಡಿಸಿದ್ದಾನೆ, నా పాపాన్నంతా నాకు తెలియజెప్పాడు. ಈ ಪಾಪಕ್ಕೆ ಯಾವ ರೀತಿಯಾದಂತ ಶಿಕ್ಷೆ ಆಗುತ್ತೋ ಆ ಒಂದು ಶಿಕ್ಷೆಯನ್ನು ನನ್ನ ತಪ್ಪಿಸಿದ್ದಾನೆ. ఈ పాపానికి ఏ రకమైన శిక్ష ఉంటుందో ఆ శిక్ష నుంచి నన్ను తప్పించాడు. ಎಲ್ಲಾ ಪಾಪಗಳನ್ನು ಆತನು ನನ್ನ ಕ್ಷಮಿಸಿದ್ದಾನೆ. అన్ని పాపం నుంచి ఆయన నన్ను క్షమించాడు. ಯಾಕೆ ನನ್ನ ಪಾಪಗಳನ್ನು ಕರ್ತನ ಮುಂದೆ ನಾನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು? ఎందుకు నా పాపాలు నేను ప్రభు ముందు ఒప్పుకోవాలి? ಆತನು ನಂಬಿಕಸ್ತನು ನೀತಿವಂತನು ಆದ ಕಾರಣದಿಂದ, ఆయన నీతివంతుడు నమ్మకస్తుడు కాబట్టి, ನಂಬಿಕಸ್ತರು ನೀತಿವಂತರಾದ್ರೆ ಮಾತ್ರ ಸಾಕ? నమ్మకస్తుడు నీతిమంతుడైనంత మాత్రమే చాలా? ಹೇಳ್ಬಿಡ್ಬೇಕಾ ನಮ್ಮೆಲ್ಲ ಗುಟ್ಟುಗಳು? మన గుట్టు అంతా చెప్పాలనా? ಎಲ್ಲ ನಮ್ಮ ಪಾಪ ಏನೇನ್ ಮಾಡಿದೆಲ್ಲ ಹೇಳ್ಬಿಡ? మన పాపాలన్నీ చెప్పవచ్చునా? ಆದ್ರೆ ಆತನು ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸುವುದಕ್ಕೆ ಎಲ್ಲ ಅಧಿಕಾರವನ್ನು ಇದ್ದವನಾಗಿದ್ದಾನೆ. పాపాన్ని క్షమించుటకు అధికారము కలిగిన వాడుగా ఉంటున్నాడు. ಅಧಿಕಾರದಿಂದ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అధికారము ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೋ. నీ పాపాలను ఒప్పుకో. ಅಧಿಕಾರ ಎಲ್ಲಿಂದ ಹೆಂಗಿ ಸಿಕ್ಕಿತ್ತು? ఆ అధికారం ఎలా వచ్చింది? ಆ ಭಯಂಕರವಾದಂತ ಕರ್ತನು, ఆ భయంకరమైన ಆ ಮಹಿಮೆಯುಳ್ಳ ಕರ್ತನು ఆ మహిమగల ಸಿಂಹಾಸನವನ್ನು ಬಿಟ್ಟು ಕೆಳಗಡೆ ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. సింహాసనాన్ని వదిలి కిందకు వచ్చాడు. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಬಂದಿದ್ದಾನೆ, ఈ భూమిపైకి వచ్చాడు. ನೀನು ನಾನು ನನಗೆ ಹಾಕಬೇಕಂತ ಶಿಕ್ಷೆಯನ್ನು ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು ವಹಿಸಿದ್ದಾನೆ. నీకు నాకు వేయాల్సిన శిక్ష ఆయనపై వేసి ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾನೆ, ಶಿಲುಬೆలో వర్ణించాడు, ಸಮಾಧಿಯಾಗಿದ್ದಾನೆ, సమాధి చేయబడ్డాడు. ಆತನ ಸಮಾಧಿಯಿಂದ ಎದ್ದು ಆ ಒಂದು ಮರಣವನ್ನು ಗೆದ್ದು ಪಾಪವನ್ನು ಗೆದ್ದು ಪಾಪದ ಶಿಕ್ಷೆಯನ್ನು ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆ ಒಂದು ಸಮಾಧಿಯಲ್ಲಿ ಅಳಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. సమాధి నుంచి లేచి ఆయన మరణాన్ని గెలిచి పాపాన్ని ఆయన జయించాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಆತನಿಗೆ ಅಧಿಕಾರ ಸಿಕ್ತು. ఈ రకంగా ఆయనకు అధికారం. ಆದ ಕಾರಣದಿಂದ ನಾವು ನಮ್ಮ ಎಲ್ಲಾ ಪಾಪಗಳನ್ನು ಆತನ ಮುಂದೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳೋರಾಗಿರಬೇಕಾಗಿದೆ. ఆయన మన పాపములన్నిటినీ ఆయన ఎదుట మనం ఒప్పుకున్న. ಆ ಸ್ತ್ರೀ
ಆ ಯಾವ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಕರ್ತನು ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೋ, ఏ కారణాన్ని బట్టి ఆ స్త్రీని ఏర్పరచుకున్నాడు, ಯಾವ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ಕರೆದಿದ್ದಾನೋ, ఏ కారణాన్ని బట్టి ఆ స్త్రీని పిలిచాడు, ಯಾವ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ಆತನು ನೇಮಿಸಿಕೊಂಡಿದ್ದಾನೋ, ఏ కారణాన్ని బట్టి ఆ స్త్రీ నియమించుకున్నాడు, ಆ ಸ್ತ್ರೀ ಮುಖಾಂತರ ಆ ಒಂದು ಕಾರಣ ಜವಾಬ್ದಾರಿ ನೆರವೇರಿದೆ. ఆ జవాబుదారికి నెరవేర్చబడింది. ನಾವು ಸಹ ಗಣನೆಯಲ್ಲಿ ಇಲ್ಲದವರು, మనం కూడా గణనలో లేనివారు, ಯಾವ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದವರು, యోగ్యత లేనివారు, ಬುದ್ಧಿಹೀನರು, బుద్ధిహీనులము, ಕುಲಹೀನರು, జ్ఞానమిల్లదವರು, జ్ఞానం లేనివారు, ಇಂಥವರನ್ನು ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಂಡು ಆತನ ಸಭೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఇలాంటి వారిని మనల్ని ఏర్పరచుకొని ఆయన సంఘంలో ಒಂದು ఉంచాడు. ಕಾರಣವನ್ನು, ಒಂದು ಉದ್ದೇಶವನ್ನು ನಮ್ಮಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఒక కారణాన్ని, ఒక ఉద్దేశాన్ని మనలో ఉంచాడు. ಆ ಉದ್ದೇಶವನ್ನು ನೆರವೇರಿಸುವರಾಗಿ ನಾವಿದ್ದೀವಾ? మనం అలాంటి ఉద్దేశం నెరవేర్చువారమై ఉన్నామా? ಆ ರೀತಿಯಾಗಿ ಆಗುವಾಗ ಕರ್ತನ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ఆ రకంగా చేయుటకు ప్రభు మనల్ని ఆశీర్వదించింది. ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. అందరికి వందనాలు. చక్కటి వర్తమానం విన్నాము. కూటాన్ని మన మధ్యలో ఉన్న సోదరుడు డానియల్ అన్న వచ్చి ప్రార్థనలో ముగించాలని నేను కోరుచున్నాను. చక్కటి మాటలు ఎటు ద్వారా మనం విన్నాం. మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మనందరి బాధ్యత ప్రభువును మనం ప్రతినిధించాలి. చక్కటి వర్తమానం ప్రభువు మనకు దయచేశాడు. అన్న ముందుకు వచ్చి ప్రార్థన ఇక్కడికి రా, మైక్ దగ్గర నువ్వు దా ఇక్కడ రానా. సమాధానం కలుగుతుందాక
ఉన్న వాక్యం మన హృదయాల్లో డిసెంబర్ మాసంలో మాసంలో రాష్ట్ర గారు మాట్లాడిన మాట మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మరి ఒక వాక్యం పరిశీలించుకోవాలని నేను కూడా ఆ వాక్యాన్ని ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకిస్తారని ఒకసారి ఈ కుమారులను మార్చుకోలేదు ప్రార్థన చేశాడు. ఆమేన్. ఆమేన్. పైన స్నాక్స్ ఏర్పాటు చేయబడినాయి. అందరూ కూర్చొని అవకాశం 12:20 అయింది. 12:40